హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఇప్పుడు వరకు మనం అమెజాన్ లిల్లీ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇంపెల్ డౌన్ ఆర్క్ రన్ అవుతుంది, అందులో ఫైనల్ పార్ట్ ఇది. సో ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ పీస్ మాంగా మొత్తాన్ని ఈ సిరీస్ లో కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ మన ఛానల్ 40K సబ్స్క్రైబర్స్ కి చేరుకుంది. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మనం ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతామని కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏస్ ని కాపాడడానికి బోఆ హ్యాంకాక్ హెల్ప్ తో లూఫీ ఇంపెల్ డౌన్ లోపలికి ఎంటర్ అవుతాడు. తను ఎక్కడున్నాడో కనుక్కునే ప్రాసెస్ లో లూఫీకి బగ్గీ, మిస్టర్ 3 అండ్ బాన్కురే ముగ్గురు కనిపిస్తారు. వాళ్ళ హెల్ప్ తో లెవెల్ 4 వరకు లూఫీ చేరుకుంటాడు. కానీ లెవెల్ 4 లో ఇంపెల్ డౌన్ కి వార్డెన్ అయిన మెగలన్ తో ఫైట్ చేయాల్సి రావడం వల్ల లూఫీ బాడీ అంతా పాయిజన్ తో కవర్ అయి చనిపోయే సిచ్యువేషన్ కి చేరుకుంటాడు. లూఫీ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో బాన్ హెనబల్ ని మోసం చేసి హెనబల్ తో తన ప్లేస్ ని రీప్లేస్ చేసుకుని లూఫీని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి లెవెల్ 5 లో ఉన్న ఇవాంకో దగ్గర తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతాడు. కానీ అక్కడికి వెళ్ళాక లెవెల్ 5 లో ఉన్న ప్రతి ఒక్కరు ఐదర్ ఇవాంకో చనిపోయాడని లేదా ఒక డీమన్ తీసుకెళ్లిపోయింది అని చెప్తారు. ఒక్కడు మాత్రం ఎదురుగా ఉన్న ఫారెస్ట్ లో ఉంది అని చెప్తే బాన్కురే లూఫీని ఆ ఫారెస్ట్ వైపు తీసుకెళ్తాడు. దారిలో వూల్స్ బాన్కురే మీద అటాక్ చేస్తే లూఫీ తన బాడీలో మిగిలిన కొంచెం శక్తితో హాకీ అటాక్ యూజ్ చేసేసరికి ఆ వూల్స్ అన్ని అక్కడికక్కడే కుప్పకూలిపోతాయి. ఆ తర్వాత వీళ్ళ దగ్గరికి వైట్ అండ్ ఆరెంజ్ డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి వస్తాడు. ఈ పార్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో బాన్కురే తప్పించుకున్నాడని చెప్పి ఇంపెల్ డౌన్ కంట్రోల్ సిస్టమ్ వాళ్ళు కనిపెట్టేస్తారు. యాక్చువల్లీ హెనబల్ ని బాన్కురే ఎలా మోసం చేశాడంటే తను నామి ఫేస్ ని ఆల్రెడీ టచ్ చేశాడు కాబట్టి నామి లాగా మారి హెనబల్ ని టెంప్ చేసి లోపల తీసుకెళ్లి కొట్టి కట్టేసి ఉంటాడు. సో బాన్కురే తప్పించుకున్నాడు కాబట్టి తను ఖచ్చితంగా ఎక్కడో 4th ఫ్లోర్ లోనే ఉంటాడని చెప్పి మిగతా గార్డ్స్ అందరూ వెతకడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే ఇంకా వైపు ఆ ఆరెంజ్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని ఉన్న మనిషి రాగానే బాన్కురే కూడా కళ్ళు తిరిగి పడిపోయాడు కాబట్టి మళ్ళీ లేచి చూస్తే తనకు డిఫరెంట్ ప్లేస్ లో ఉంటాడు. అండ్ తన బాడీకి కట్లు కట్టి ట్రీట్మెంట్ కూడా ఇచ్చి ఉంటారు. సో తను లేచి చూస్తే తనకు డిఫరెంట్ ప్లేస్ కి వచ్చినట్టు తను ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను చూస్తున్న ప్లేస్ లో అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. హ్యాపీగా మందు తాగుతూ పాటలు పాడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. కొంపదీసి నేను స్వర్గానికి వచ్చానని తను భయపడుతూ ఉంటే అక్కడున్న వాళ్ళు చెప్తారు తను ఇంకా ఇంపెల్ డౌన్ లోనే ఉన్నాడని. సో ఏంట్రా ఇది అని తను షాక్ లో ఉండగానే బాన్కురేతో మాట్లాడడానికి ఆరెంజ్ అండ్ వైట్ సూట్ తో ఒక ఆమె వస్తుంది. తను సేమ్ టు సేమ్ లూఫీ వాళ్ళు స్పృహ తప్పినప్పుడు ఎవరైతే వచ్చారో సేమ్ అలానే ఉంటాడనమాట. ఆ అమ్మాయి తనను ఇనజుమా అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఆ తర్వాత బాన్కురే లిటరలీ 10 hours పడుకున్నాడనే విషయాన్ని చెప్తుంది. ఇంతలోనే అక్కడ మొత్తం పవర్ పోతుంది అండ్ స్టేజ్ మీద లైట్లు పడతాయి. అండ్ ఆ లైటింగ్ లోంటి ఒకరు పాడుకుంటూ బయటకు వస్తారు. అండ్ తను ఎవరో కాదు, క్వీన్ ఆఫ్ ఒకామా ఐలాండ్ ఇవాంకో. బాన్కురే లెవెల్ 5 మొత్తం వెతికింది తన కోసమే. సో పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇవాంకో బాన్కురేకి చెప్తాడు తను ఇప్పుడున్న ప్లేస్ పేరు ప్రిజనర్స్ ప్యారడైజ్ అని. అండ్ అది లెవెల్ 5 కి అండ్ లెవెల్ 6 కి మధ్యలో ఉంటుంది. సూయజ్ కెనాల్స్ ద్వారా ఈ ప్లేస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఎవరెవరైతే ఇంపెల్ డౌన్ నుండి కనిపించకుండా పోయారో అండ్ జనాలు దయ్యం తినేసిందని నమ్ముతున్నారు వాళ్ళందరూ ఈ ప్లేస్ లోకి వచ్చి ఉంటారు. సో ఇప్పుడున్న ఆ ప్లేస్ కి న్యూ కామా ల్యాండ్ అని పేరు పెట్టి ఉంటారు. ఇవాంకో బాన్కురేతో మాట్లాడుతూ ఉంటే సడన్ గా డోర్ తెచ్చుకొని ఒకడు వస్తాడు. వాడి చేతిలో ఒక బజూకా ఉంటుంది అండ్ ఇవాంకోని చంపేస్తానని బెదిరిస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒకప్పుడు ఒక కింగ్డమ్ కి రాజుగా ఉండేవాడు. కానీ కామబక్క కింగ్డమ్ కి వెళ్ళిన తర్వాత తన ఒక గేలాగా మారిపోయి మళ్ళీ వాళ్ళ కింగ్డమ్ కి వచ్చి ఉంటాడు. దానివల్ల వాళ్ళ రాజ్యాన్ని పోగొట్టుకుని ఉంటారు. సో ఇవాంకోని లేపేయడానికి ఆ బజూకాతో ఉన్న మనిషి ట్రై చేస్తూ ఉంటాడు. సో దొరికాడని చెప్పి బజూకాతో ఇవాంకో మీద అటాక్ చేస్తే ఇవాంకో కన్ను కొట్టేసరికి ఆ అటాక్ తన మీద రిపెల్ అవుతుంది. ఆ తర్వాత ఇవాంకో తన రియల్ పవర్ ని చూపిస్తూ తన చేతుల్ని ఆ మనిషి బాడీ లోపలికి పెట్టి మగాడిగా ఉన్నవన్నీ ఆడామగా మార్చేస్తాడు. తన ఆడామలా మారిపోగానే తన సిగ్గుతో అక్కడి నుండి పారిపోతుంది. ఇవాంకో పవర్ చూసిన బాన్కురే తన మోకాల మీద పడి లూఫీని సేవ్ చేయమని అడుక్కుంటాడు. అప్పుడు ఇవాంకో చెప్తాడు నేను నిన్ను సేవ్ చేయడానికి రీజన్ నువ్వు చెప్తున్న నీ ఫ్రెండ్ లూఫీ. తను చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నా కూడా బాన్కురేని సేవ్ చేయండి అని కలవరించాడు. తను అడిగినట్టుగానే నిన్ను సేవ్ చేశాను. అండ్ లూఫీకి కూడా చాలా సేపటి నుండి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ట్రీట్మెంట్ చాలా హార్ష్ గా ఉండడం వల్ల తను ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి అరుస్తూనే ఉన్నాడు. అండ్ తను దీని నుండి రికవర్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 రోజులు పడుతుంది అని చెప్తాడు. ఇవాంకో ట్రీట్మెంట్ కి 2 days అంటుంటే బాన్కురే టెన్షన్ పడడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇంకా ఏజ్ ఎగ్జిక్యూషన్ కి ఓన్లీ 12 hours మాత్రమే మిగిలి ఉంటుంది. సో మనకి లూఫీ ఉన్న కేవ్ ను చూపించగానే కొంచెం పాస్ లోకి వెళ్తారు. ఇవాంకో లూఫీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు తను లూఫీకి చెప్తాడు నీ బాడీ అంతా చాలా పాయిజన్ ఉంది కాబట్టి నువ్వు బ్రతకడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేను బ్రతికించడానికి నీ ఆయుష్లో నుండి 10 years తీసుకుంటాను. ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. నువ్వు బ్రతుకుతావా లేదా అనేది నీ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి తన బాడీలోకి హార్మోన్స్ ని ఇంజెక్ట్ చేస్తాడు. ఈ హార్మోన్స్ లూఫీ విల్ పవర్ తో కలిసి అవి పాయిజన్ కి యాంటీడోట్ లా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇవాంకో లూఫీ బాడీ లోపలికి హార్మోన్స్ ఇంజెక్ట్ చేసినప్పటి నుండి తను గట్టిగా అరుస్తూనే ఉంటాడు. లిటరల్ గా బాన్కురే వెళ్లి చూసినప్పుడు కూడా తను అరుస్తూనే ఉంటాడు అనమాట. తన అరుపులు విని బాన్కురే కూడా భయపడతాడు. బాన్కురే టెన్షన్ పడుతూ ఉంటే ఇవాంకో బాన్కురేతో తన ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేదాకా లూఫీ పెయిన్ ని తట్టుకోవాలి. ఒకవేళ కనుక తట్టుకోలేకపోతే తను ఖచ్చితంగా చచ్చిపోతాడు అని చెప్తాడు. ఆ తర్వాత బాన్కురే లూఫీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి డోర్ కున్న ఒక పీప్ హోల్ నుండి చూస్తాడు. అందులో నుండి లూఫీని చూడగా
చూడగానే భయంతో పానిక్ అవుతూ ఇవాంకోని లూఫీని సేవ్ చేయమని అడుక్కుంటాడు. బాన్కురే కంట్రోల్ తప్పిపోయి ప్రవర్తిస్తుండడంతో ఇవాంకో బాన్కురాని గట్టిగా కొడతాడు. నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నేను ఆల్రెడీ లూఫీని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నన్నందరూ మిరాకిల్ మ్యాన్ అని పిలుస్తారు, కానీ మిరాకిల్స్ ఓన్లీ ఒక్క సైడ్ నుండే జరగవు. ఎవరైతే దృఢ నిశ్చయంతో ఉంటారో, వాళ్ళ గోల్ ని మర్చిపోకుండా కష్టపడతారో, ఎవరైతే గివ్ అప్ ఇయ్యారో వాళ్ళ లైఫ్ లో మాత్రమే మిరాకిల్స్ జరుగుతాయి. లూఫీని సేవ్ చేయడానికి ఏం చేయాలో అన్ని చేశాను. తను బ్రతకాలి అంటే తన విల్ పవర్ మాత్రమే తనని బ్రతికిస్తుంది అని చెప్తాడు. ఈ మాట విన్న తర్వాతనే బాన్కురే సైలెంట్ అవుతాడు. ఇవాంకో ఎన్ని చెప్పినా ఇంపెల్ డౌన్ లో ఇలాంటి ప్లేస్ ఎలా ఉండగలుగుతుంది అని నమ్మలేకపోతాడు. అప్పుడు ఇవాంకో చెప్తాడనమాట, ఈ ప్లేస్ లోకి రావడానికి ఇంపెల్ డౌన్ లో ప్రతి ఒక్క లెవెల్లో ఒక్కొక్క చోటు ఉంటుందన్నమాట. అండ్ తెలుసో తెలియకో ఒక ప్రిజనర్ ఆ ప్లేస్ లోకి రాగానే న్యూకామా ల్యాండ్ కే వెళ్ళగలుగుతారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే న్యూకామా ల్యాండ్ లో వీళ్ళకి ఒక మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే బయట గార్డ్స్ ఏం చేస్తున్నారు, ఇంపెల్ డౌన్ లో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది అనేది వీళ్ళకి క్లియర్ గా తెలుసు. అండ్ ఎవరైనా ఎప్పుడైనా న్యూస్ పేపర్స్ పడేసినా ఆ న్యూస్ పేపర్స్ తీసుకొచ్చుకొని బయట ప్రపంచంలో ఏం జరిగేదో తెలుసుకునే వాళ్ళు. లూఫీ ఇంపెల్ డౌన్ లోకి వచ్చి ప్రతి ఒక్క లెవెల్లో విధ్వంసం సృష్టించడం వీళ్ళు ఆ మానిటర్స్ లోనే చూసుంటారు అండ్ ఫుల్ గా ఎంజాయ్ చేసుంటారు. సో ఇవాంకో ఇలా చెప్తే బాన్కురేకి ఇంకో డౌట్ వస్తుంది, అసలు ఇక్కడ ఇంత పెద్ద స్పేస్ ఎలా ఉంది అని. దానికి ఇవాంకో ఇంపెల్ డౌన్ లో ఎవరైతే ఈ ప్లేస్ ని క్రియేట్ చేశారో వాళ్ళకి డిగ్గింగ్ డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉండుంటాయి, అంటే తవ్వే పవర్స్ అన్నమాట. సో తవ్వుతూ లెవెల్ 5 కి అండ్ లెవెల్ 6 కి మధ్యలో చాలా పెద్ద ప్లేస్ ని క్రియేట్ చేశాడని చెప్తాడు. ఇది తెలుసుకొని బాన్కురే లిటరలీ స్టన్ అవుతాడు అనమాట. ఎందుకంటే బాన్కురే ఇప్పటి వరకు ఇంపెల్ డౌన్ లో 5 లెవెల్స్ మాత్రమే ఉన్నాయనుకుంటాడు. 6th లెవెల్ కూడా ఉందని తెలుసుకొని తన అంతగా షాక్ అయి ఉంటాడు. ఇవాంకో బాన్కురే షాక్ అవడం చూసి ఈ 6th లెవెల్ అనేది ఎవరికి ఉందని తెలియకుండా దాచిపెట్టారో, ఏ క్రిమినల్ అయితే దారుణమైన నేరాలు చేశారో లేదా గవర్నమెంట్ ఎక్కువగా టార్చర్ పెట్టాలని డిసైడ్ అవుతుందో వాళ్ళందరినీ 6th లెవెల్ కి పంపిస్తారు. ఒకప్పుడు ఇంపెల్ డౌన్ లో మెగలన్ తో పాటు ఇంకో వార్డెన్ కూడా ఉండేవాడు. తన పేరు షిరియు. తను మెగలన్ కంటే డేంజరస్ అన్నమాట. తను వార్డెన్ గా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రిజనర్స్ ని చంపేస్తూ ఉంటే తను చేసిన దానికి శిక్షగా 6th లెవెల్ లో బంధించారని చెప్తాడు. అండ్ తను మాత్రమే కాదు, క్రొకడైల్, జిన్బే అండ్ ఏస్ కూడా ఖచ్చితంగా లెవెల్ 5 లోనే ఉండుంటారని చెప్తాడు. బాన్కురే ఇదంతా విన్న తర్వాత లూఫీ ఏస్ ని సేవ్ చేయాలనుకుంటున్న విషయం చెప్తే దానికి ఇవాంకో ఇప్పుడు లూఫీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తను పాయిజన్ నుండి రికవర్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 రోజులు పడుతుంది. తను ఏస్ ని కాపాడడం కుదరదు అని చెప్పేసరికి బాన్కురేకి చాలా బాధ అవుతుంది. సో తను ఏడ్చుకుంటూ లూఫీ ఉన్న కేవ్ దగ్గరికి వెళ్తాడు. లూఫీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేదాకా తన దగ్గరే ఉండాలని డిసైడ్ అయ్యి లూఫీ అరుస్తుంటే రివర్స్ లో తనని ఎంకరేజ్ చేయడానికి గివ్ అప్ చేయక లూఫీ, నువ్వు సాధించగలవు అని చెప్పి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. బాన్కురే అలా కంటిన్యూస్ గా అరుస్తూ ఉంటే తనను చూసి న్యూకామా ల్యాండ్ లో ఉండే మిగతా వాళ్ళు కూడా బాన్కురేతో పాటు గట్టిగా అరుస్తారు. లూఫీ నువ్వు చేయగలవు, లూఫీ గివ్ అప్ ఇయ్యకు అని. కట్ చేస్తే ఇంకో వైపు టాప్ లెవెల్స్ లో సాడీ అండ్ మిగతా గార్డ్స్ అందరూ బాన్కురేని వెతకడానికి ట్రై చేసి ఉంటారు. కానీ వాళ్ళకి బాన్కురే ఎక్కడా కనిపించాడు. బాన్కురే దొరకపోయేసరికి సాడీకి కోపం వచ్చి జైలర్ బీస్ట్ ని కొడుతుంది. అండ్ గార్డ్స్ వెళ్లి మెగలన్ కి రిపోర్ట్ చేస్తారు బాన్కురే కంప్లీట్ గా మాయమైపోయాడని. అండ్ ఇంకో చోట కొంతమంది గార్డ్స్ కి హెనబల్ కనిపిస్తాడు. తనని లిటరలీ బాన్కురే బట్టలు తీసేసి సీలింగ్ కి ఏలాడి తీసుంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు జిన్బేకి అండ్ ఏస్ కి మధ్యలో కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. బోవా హ్యాంకాక్ ఏస్ కి లూఫీ ఇంపెల్ డౌన్ లో ఎంటర్ అయ్యాడని చెప్పిన విషయం మేబీ అబద్ధమై ఉండొచ్చు అని జిన్బే అంటే ఏస్ ఒప్పుకోడు. ఎందుకంటే ఏస్ కి లూఫీ గురించి తెలుసు. సో హ్యాంకాక్ అబద్ధం చెప్పలేదు, నా తమ్ముడు లూఫీ అలాంటోడే, వాడు నా కోసం ఏం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇలాగే 8 గంటలు గడిచిపోతాయి. మార్నింగ్ కూడా అయిపోతుంది. ఏస్ ఎగ్జిక్యూషన్ కి చాలా తక్కువ టైం మిగిలి ఉంటుంది. అండ్ ఏస్ ని మరీన్ ఫోర్ట్ కి తీసుకెళ్లడానికి టైం అవడంతో గార్డ్స్ కూడా ఆ పనుల్లో ఉంటారు. కట్ చేస్తే అప్పటిదాకా గట్టిగా అరుస్తున్న లూఫీ సడన్ గా అరవడం మానేస్తాడు. లూఫీకి ఏమైనా అయిందేమో అని చెప్పి ఇవాంకోతో సహా న్యూకామా ల్యాండ్ లో ఉండే ప్రతి ఒక్కరు టెన్షన్ గా డోర్ వైపే చూస్తూ ఉంటారు. సడన్ గా డోర్ లోపల నుండి చాలా బ్లడ్ బయటకు వస్తుంది. ఆ బ్లడ్ ని చూసిన ప్రతి ఒక్కరు లూఫీ చనిపోయాడేమో అని అనుకుంటారు. కానీ వెంటనే లూఫీ డోర్ ని గట్టిగా బాదడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆకలి అవుతోంది అని అరుస్తాడు. లూఫీ అలా అరవగానే బాన్కురే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఇవాంకో తన దగ్గర ఉన్న మనుషులందరినీ ఫాస్ట్ గా ఫుడ్ తీసుకున్నామని ఆర్డర్ చేస్తాడు. ఇవాంకో అదంతా చూసి షాక్ లో ఉంటాడనమాట. ఎందుకంటే ప్రొసీజర్ స్టార్ట్ అయ్యి ఒక్క రోజు కూడా అవ్వకుండానే లూఫీ కాన్షియస్ అవ్వడం అనేది అంత తేలికైన విషయం కాదు అని. లూఫీ ఆకలి అని అరుస్తున్నాడు కాబట్టి న్యూకామా ల్యాండ్ లో ఉండే వాళ్ళందరూ న్యూకామా ల్యాండ్ లో ఉండే ఫుడ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఆ కేవ్ లోపలికి డోర్ గుండా పంపించడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎంత పంపిస్తున్నా లూఫీ తింటూనే ఉంటాడు. వాళ్ళు ఎంత ఫుడ్ ని తీసుకొని వస్తే లిటరలీ అంత ఫుడ్ ని లూఫీ గంట సేపు తింటాడు. ఒక 50 మంది ఫుడ్ ని తను ఒక్కడే తినేస్తాడు అనమాట. సో తన మీల్ కంప్లీట్ కాగానే లూఫీ కేవ్ లోపల నుండి బయటకు వస్తాడు. అండ్ తను తిన్న ఫుడ్ మొత్తాన్ని పూర్తి బాడీ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. లూఫీ రికవర్ అయి బయటికి రాగానే న్యూకామా ల్యాండ్ లో ఉండే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయి తనని గాల్లోకి ఎగరేస్తారు. ఇవాంకో కూడా చెప్తాడనమాట 20 గంటల లోపలే లూఫీ రికవర్ అయ్యాడంటే ఇది మిరాకిల్ కాదు, అంతకంటే గొప్పది అని. ఆ తర్వాత లూఫీ బాన్ కూడా బాగానే ఉండడం గమనిస్తాడు. కానీ సడన్ గా తను చూస్తూ ఉండగానే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు.
అంటాడనమాట. ఏమైంది అని లూఫీ చూస్తే ఇవాంకో చెప్తాడు తను లిటరల్ గా 8 గంటలుగా నీ గురించి అరుస్తూనే ఉన్నాడు, సో అలసిపోయి అలా పడిపోయాడు అని. అది తెలుసుకుని లూఫీ మోకాళ్ళ మీద పడి మరి బాన్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటాడు. ఇంతలోనే ఇనజుమా లూఫీ హ్యాట్ అండ్ డ్రెస్ ని తీసుకొని వచ్చి ఇస్తాడు. లూఫీ ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు కాబట్టి తనని ఇంకొక డే రెస్ట్ తీసుకోమని చెప్తాడు. ఇనజుమా చెప్పింది వినగానే లూఫీ చాలా సీరియస్ గా నాకు ఒక రోజంతా రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు, నేను ఏస్ ని ఫాస్ట్ గా సేవ్ చేయాలి, మీరు బార్ ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడ నుండి పరిగెట్టడం స్టార్ట్ చేయగానే లూఫీ అక్కడే పడిపోతాడు. తన బాడీలో అస్సలు స్ట్రెంత్ ఉండదు. ఏస్ పరిస్థితి ఎలా ఉందో చూడడానికి లూఫీ వివి కార్డ్ ని బయటికి తీయగానే అది ఇంకా కింద వైపే పాయింట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏస్ కిందనే ఉన్నాడని లూఫీ అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత లూఫీ ఐవాని అంటే ఇవాంకోని బాన్ చాన్ మిమ్మల్ని కూడా ఇంపెల్ డౌన్ నుండి తప్పించాలనుకున్నాడు, మీరు కూడా ఎస్కేప్ అవుతారా అని అడిగితే దానికి ఇవాంకో లేదు నేను ఇప్పుడే ఎస్కేప్ అవ్వాలనుకోవట్లేదు, నేను రెవల్యూషనరీ ఆర్మీ హెడ్ అయిన డ్రాగన్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను, డ్రాగన్ పిలిచేదాకా నేను ఇక్కడ ఉండడమే కరెక్ట్ అనేసరికి లూఫీ అయితే మా నాన్న పిలుపు కోసం వెయిట్ చేస్తున్నావా అని అంటే ఒక్క సెకండ్ ఇవాంకోకి ఏం అర్థం కాక అలా సైలెంట్ గా చూస్తూ ఉండిపోతాడు. లూఫీ డ్రాగన్ కి కొడుకు అని అర్థం అవగానే లిటరల్ షాక్ లోకి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత లూఫీ చెప్పేది నమ్మలేక నీ సొంతిల్లు ఎక్కడుంది అని అడిగితే అప్పుడు లూఫీ చెప్తాడు నేను ఈస్ట్ బ్లూ నుండి వచ్చాను అని. లూఫీ ఈస్ట్ బ్లూ నుండి వచ్చాను అని చెప్పగానే లూఫీ నిజమే చెప్తున్నాడని ఇవాంకోకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాంకో డ్రాగన్ తో పాటు రెవల్యూషనరీ ఆర్మీలో ఉన్నప్పుడు డ్రాగన్ ఎక్కడికి వెళ్ళినా తనకి ఖాళీ టైం దొరికితే ఈస్ట్ సైడ్ ఫేస్ చేసి అలా చూస్తూ ఉండిపోయేవాడనమాట. అలా చూడడం ఇవాంకో గమనించి డ్రాగన్ ఇల్లు ఖచ్చితంగా ఈస్ట్ సైడ్ ఉండుంటుంది, తన ఇన్స్టింక్ట్ వల్ల తనకే తెలియకుండా తను అలా చూస్తూ ఉండొచ్చు అని ఇవాంకో అప్పట్లో అనుకొని ఉంటాడనమాట. ఎందుకంటే ఇవాంకో డ్రాగన్ ని తన ఫ్యామిలీ గురించి అడిగినా తను నిజం చెప్పడు. సో ఇవాంకోకి లూఫీ డ్రాగన్ కొడుకే అని క్లారిటీ వచ్చిన తర్వాత డ్రాగన్ తన ఫ్రెండ్ కాబట్టి తన ఫ్రెండ్ కొడుకు మీద ఇవాంకోకి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి ఏస్ అండ్ లూఫీ అన్నదమ్ములు కాబట్టి తను కూడా డ్రాగన్ కొడుకు అయి ఉంటాడు అని చెప్పి వాళ్ళిద్దరికి హెల్ప్ చేయాలని ఇవాంకో ఫిక్స్ అయిపోతాడు. అండ్ ఇనజుమాని ఏస్ ఎగ్జిక్యూషన్ కి ఇంకా ఎంత టైం ఉందో కనుక్కోమని చెప్తాడు. వివి కార్డ్ ఇంకా కిందకి చూపిస్తోంది కాబట్టి ఏస్ ని ఇంకా వరల్డ్ గవర్నమెంట్ తీసుకెళ్లలేదని ఇవాంకో అర్థం చేసుకుంటాడు. సో తన ఫాలోవర్స్ అందరికి ఏస్ ని విడిపించడానికి అందరిని సిద్ధం కామని చెప్తాడు. అందరూ ఫుల్ ఎనర్జీతో రెడీ అవుతారు. ఇంతమంది హెల్ప్ చేయడానికి ఉన్నారు కాబట్టి లూఫీ కూడా హైప్ తో అరుస్తాడు. కానీ వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. లూఫీకి ఏమైందా అని ఇవాంకో లూఫీ పల్స్ ని చెక్ చేస్తుంది. లూఫీ పల్స్ బానే ఉంటుంది కాబట్టి లూఫీ బాడీ ఎనర్జెటిక్ గా పనిచేయడానికి తన బాడీ లోపలికి టెన్షన్ హార్మోన్స్ ని ఇంజెక్ట్ చేస్తాడు. మీకు అందరికీ తెలుసు ఇవాంకో డెవిల్ ఫుడ్ పవర్స్ ఏంటంటే తన మనిషి బాడీ లోపల ఉన్న హార్మోన్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాడు. లిటరలీ ఒక మనిషిని నడిపించేది హార్మోన్సే. ఒక మనిషి భయపడాలన్నా, ఫైట్ చేయాలన్నా, ధైర్యం తెచ్చుకోవాలన్నా, హైట్ పెరగాలన్నా, చివరికి కదలాలన్నా కూడా హార్మోన్సే ఉపయోగపడతాయి. అలాంటి హార్మోన్స్ ని ఇవాంకో కంట్రోల్ చేయగలుగుతాడు. సో ఇవాంకో లూఫీ బాడీ లోపలికి టెన్షన్ హార్మోన్స్ ని ఇంజెక్ట్ చేయగానే లూఫీ ఫుల్ ఎనర్జెటిక్ గా మారిపోతాడు. తను ఇదే ఎనర్జీతో ఒక డే అంతా ఉండగలడు అని చెప్పి ఇవాంకో చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు హెనెబల్ వాళ్ళకి తెలుస్తుంది లెవెల్ 5 లోకి ఓన్లీ బాన్కురే మాత్రమే కాదు మిస్టర్ 3 అండ్ బగ్గీ కూడా ఎంటర్ అయ్యారని. కానీ వాళ్ళు లెవెల్ 5 కి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళకి బ్లడ్ అంటుకున్న హెనెబల్ క్యాప్ తప్పితే ఇంకేమీ కనిపించవు. సో దాన్ని బట్టి వాళ్ళని ఊల్స్ తినేసేయేమో అని అనుకుంటారు. అండ్ ఇంకో పక్క డామినో అండ్ మెగలన్ తో కలిసి మిగతా గార్డ్స్ అందరూ లెవెల్ 6 లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు యాక్చువల్లీ 9 AM కి ఏస్ ని వరల్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అప్పగించాలి. కానీ మెగలన్ వల్ల లేట్ అయిందని డామినో తనని తిడుతుంది. ఇంకో పక్క ఇంపెల్ డౌన్ బయట 5 మరీన్ వార్షిప్స్ ఏస్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆ ప్రతి ఒక్క వార్షిప్ లోన ఒక్కొక్క వైస్ అడ్మిరల్ ఉంటాడనమాట. సో లూఫీ వాళ్ళకి పెద్ద టైం లేదని చెప్పి ఇవాంకో, ఇనజుమా అండ్ లూఫీ లెవెల్ 5 నుండి లెవెల్ 6 కి పరిగెడుతూ ఉంటారు. వీళ్ళకి వాళ్ళని ఎవరైనా చూస్తారేమో అని కూడా భయం ఉండదు. ఎవడొచ్చినా చూసుకుందామని చెప్పి స్ట్రైట్ గా లెవెల్ 6 వైపే పరిగెడతారు. వీళ్ళు పరిగెడుతూ ఉంటే సెల్ లోపల ఉన్న ప్రిజనర్స్ అందరూ ఇవాంకోని చూసి తను చెడిపోయాడు అనుకున్నాం కదా, ఇన్ని రోజులు బ్రతికే ఉన్నాడా అని షాక్ అవుతారు. తనను మాత్రమే కాదు ఇనజుమాని చూసి కూడా షాక్ అవుతారు. వీళ్ళని దారిలో వూల్స్ అటాక్ చేస్తాయి. కానీ ఇప్పుడు వీళ్ళున్న ఎనర్జీలో వాటిని తుక్కుగా కొట్టి ఆపకుండా పరిగెడుతూనే ఉంటారు. అండ్ మొత్తానికి లెవెల్ 6 డోర్ దగ్గరికి చేరుకొని కీస్ ఓపెన్ చేసి లెవెల్ 6 వైపు పరిగెడుతూ వెళ్తారు. ఇవాంకో వాళ్ళు లెవెల్ 6 లోకి ఎంటర్ అవడం సర్వైలెన్స్ డెండన్ ముషి ద్వారా మానిటర్ రూమ్ లో గార్డ్స్ చూసేస్తారు. ఇన్ని రోజులు చనిపోయారనుకున్న ఇవాంకో అండ్ ఇనజుమా లెవెల్ 6 లోకి పరిగెడుతూ ఉండడం చూసి గార్డ్స్ కూడా షాక్ అవుతారు. ఆ గార్డ్స్ లో ఒక గార్డ్ వీళ్ళు లెవెల్ 6 లోకి వెళ్ళినా ఏం చేయలేరు, ఎందుకంటే ఇప్పుడు మెగలన్ లెవెల్ 6 లోనే ఉన్నాడని అంటాడు. వెంటనే అక్కడికి హెనెబాల్ వస్తాడు అండ్ లెవెల్ 6 లో ఉన్న ట్రాప్స్ అన్నిటిని యాక్టివేట్ చేసి జైలర్ బీస్ట్ లెవెల్ 6 లోకి ఎంటర్ అయ్యేదాకా వాళ్ళని ఆపమని చెప్తాడు. ఒక పక్క లూఫీ లెవెల్ 6 స్టెప్స్ మీద పరిగెడుతూ వస్తూ ఉంటే మెగలన్ అండ్ మిగతా గార్డ్స్ ఆల్రెడీ ఏస్ సెల్ దగ్గరికి చేరుకునేసి ఉంటారు. లూఫీ వాళ్ళు ఆగకుండా లెవెల్ 6 లో ఉన్న గార్డ్స్ అందరినీ కొట్టుకుంటూ మొత్తానికైతే ఏస్ సెల్ దగ్గరికి చేరుకుంటారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్లి చూసేసరికి ఆల్రెడీ ఏస్ ని మెగలన్ వాళ్ళు తీసుకెళ్లిపోయి ఉంటారు. అండ్ అక్కడ సెల్ లో ఓన్లీ జిన్బే మాత్రమే ఉంటాడు. జిన్బే లూఫీని చూడగానే తనే స్ట్రా హ్యాట్ లూఫీ అని గుర్తుపట్టి ఏస్ ని ఇప్పుడే మెగలన్ వాళ్ళు తీసుకెళ్లారు, మీరు ఇప్పుడు తిరిగి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళని ఆపగలరు అని చెప్తాడు. సో లూఫీ, ఇవాంకో అండ్ ఇనాజుమా ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా లిఫ్ట్
వైపు బయలుదేరతారో ఇవాంకో లిఫ్ట్ దగ్గరికి వెళ్లి తన కిందకి తీసుకొని రావడానికి ట్రై చేస్తే అది ఆల్రెడీ లాక్ లో ఉంటుంది. సో అది కిందకి రాదని చెప్పి లూఫీ లిఫ్ట్ కున్న చైన్స్ తో పైకి ఎక్కేయాలని డిసైడ్ అవుతాడు. కానీ పట్టుకునే లోపలే పైకి చూస్తే స్పైక్ ట్రాప్ ఉంటుంది అనమాట. అది వెంటనే లూఫీ మీద పడుతుంది. కానీ లూఫీ త్రుటిలో తప్పించుకుంటాడు. అదంతా చూసి ఇవాంకోకు అర్థమవుతుంది వాళ్ళని డెండన్ ముషి ద్వారా మానిటర్ చేస్తున్నారని. సో ఇది వర్కౌట్ కాదని వాళ్ళు ఏ స్టెప్స్ గుండా అయితే వచ్చారో అదే స్టెప్స్ లో తిరిగి వెళ్లాలని ట్రై చేస్తారు. కానీ వాళ్ళు స్టెప్స్ దగ్గరికి చేరుకోగానే ఒక మెటల్ గేట్ తో ఆ స్టెప్స్ ని కూడా బ్లాక్ చేస్తారు. లిఫ్ట్ ని అండ్ స్టెప్స్ ని కూడా బ్లాక్ చేయడం వల్ల వాళ్ళు లెవెల్ 6 లోనే లాక్ అయిపోతారు. వీళ్ళు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే గార్డ్స్ లెవెల్ 6 లోకి స్లీపింగ్ గ్యాస్ ని రిలీజ్ చేస్తారు. మెగలన్ మళ్ళీ తిరిగి వచ్చేదాకా వాళ్ళని ఆపాలని. లెవెల్ 6 లో ఏమేం జరుగుతుందో హెనబల్ మొత్తం మెగలన్ కి రిపోర్ట్ చేస్తాడు. తను రిపోర్ట్ చేసినప్పుడు ఏస్ కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు కాబట్టి ఆ మొత్తం రిపోర్ట్ ని విని లూఫీ తన కోసం ఫైట్ చేస్తున్నాడని అర్థం చేసుకుంటాడు. గార్డ్స్ అండ్ మెగలన్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఏస్ కి సీ స్టోన్ కఫ్స్ ఉండడం వల్ల తన పవర్స్ ని యూజ్ చేయలేడు కాబట్టి మెగలన్ తనని ఈజీగా ఆపేస్తాడు. లూఫీ తన పాయిజన్ నుండి ఎలా తప్పించుకున్నాడు మెగలన్ కి అస్సలు అర్థం కాదు. కట్ చేస్తే లెవెల్ 6 లో గ్యాస్ లెవెల్ 6 మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ అక్కడ సెల్ లో ఉన్న ప్రిజనర్స్ అందరూ ఆ గ్యాస్ ని ఎలాగైనా ఆపండి అని ఇవాంకో వాళ్ళని అడుక్కుంటారు. అప్పుడు ఇనజుమా తన చేతుల్ని సిజర్స్ లా మార్చి ఫ్లోర్ మొత్తాన్ని కట్ చేసి ఎక్కడి నుండి అయితే గాలి వస్తుందో ఆ వెంట్స్ అన్నిటిని బ్లాక్ చేసి గ్యాస్ లోపల రాకుండా ఆపేస్తాడు. ఇనజుమా పవర్ చూపించిన తర్వాత ఇవాంకో లూఫీతో చెప్తాడు ఇనజుమా చోకి అనే డెవిల్ ఫుడ్ ని తిన్నాడని. ఈ డెవిల్ ఫుడ్ ని తిన్న వాళ్ళు ప్రపంచంలో దేన్నైనా సిజర్ లా కట్ చేయగలుగుతారు. కానీ లూఫీ మాత్రం చాలా కోపంగా ఉంటాడు. ఇప్పుడున్న దారులన్నింటినీ బ్లాక్ చేస్తే మనం పైకి ఎలా వెళ్ళగలుగుతామని. అప్పుడు ఇనజుమా చెప్తాడు ఇంపెల్ డౌన్ సెక్యూరిటీ వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేసి వాళ్ళని బ్లాక్ చేశారని. అండ్ వాళ్ళు అక్కడి నుండి తప్పించుకోవడం అస్సలు కుదరదు అని. అండ్ ఇవాంకో వాళ్ళని మానిటర్ చేస్తున్న డెండన్ ముషిని తన వింక్ ద్వారా డిసేబుల్ చేస్తాడు. అండ్ లూఫీతో మనం ఏస్ ని సేవ్ చేయడం కుదరదు ఎందుకంటే ఆల్రెడీ ఇంపెల్ డౌన్ వాళ్ళు తనని మరీన్స్ వరకు తీసుకెళ్లిపోయి ఉంటారు అని చెప్తాడు. లూఫీ వివి కార్డ్ కూడా పైకి చూపిస్తూ ఒక డైరెక్షన్ లో కదలడం స్టార్ట్ చేస్తుంది. అంటే మరీన్స్ ఆల్రెడీ ఏస్ ని తీసుకెళ్లిపోయారని అర్థం అనమాట. ఏస్ ని మరీన్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్లిపోయారని తెలిసిన ఏస్ ని మరీన్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్లిన తనని కాపాడడానికి నేను అక్కడికి కూడా వెళ్తాను అని అంటాడు. తన మాట విని ఇవాంకో ఏంటి నువ్వు ఇప్పుడు మరీన్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తావా అని షాక్ అవుతాడు. అండ్ లూఫీతో మరీన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో అండ్ వాళ్ళకి 7 వార్లార్డ్ సపోర్ట్ ఉండడం వల్ల ఏస్ ని సేవ్ చేయడం ఎంత కష్టమో చెప్పిన లూఫీ మాత్రం ఖచ్చితంగా వెళ్తానని అంటాడు. లూఫీ ఇవాంకోతో ఒకవేళ నేను ఇప్పుడు ఏస్ ని సేవ్ చేయడానికి వెళ్ళలేదంటే తను చనిపోతే నా జీవితాంతం రిగ్రెట్ అవుతాను. అంతకంటే తనని సేవ్ చేస్తూ చనిపోవడం బెటర్ అని అంటాడు. లూఫీ డిటర్మినేషన్ చూడగానే లూఫీలో ఇవాంకోకి డ్రాగన్ కనిపిస్తాడు. నాన్న పోలికలు ఎక్కడ పోతాయిలే అని ఇవాంకో కూడా అనుకుంటాడు. ఇంతలోనే లూఫీ వాళ్ళకి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ లూఫీకి హాయ్ చెప్పి ఒకవేళ కావాలంటే రూఫ్ కి హోల్ పెట్టి నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను అని ఆ వాయిస్ చెప్తుంది. అండ్ ఆ వాయిస్ వినగానే లూఫీ తనని గుర్తుపట్టేస్తాడు. అండ్ తను ఎవరో కాదు క్రొకడైల్ అన్నమాట. మామూలుగా అయితే తను ఇంపెల్డన్ కి వచ్చిన తర్వాత బయట ప్రపంచం మీద ఇంట్రెస్ట్ కోల్పోయి ఉంటాడు. కానీ వరల్డ్ గవర్నమెంట్ మీద వైట్ బియర్డ్ వార్ కి వెళ్తున్నాడని తెలుసుకొని వైట్ బియర్డ్ ని లేపేయడానికి ఇంతకంటే తనకు మంచి ఛాన్స్ దొరకదని చెప్పి లూఫీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ లూఫీ మాత్రం క్రొకడైల్ హెల్ప్ తీసుకోవడానికి రెడీగా ఉండడు. ఎందుకంటే తన ఫ్రెండ్ అయిన వివి కంట్రీని క్రొకడైల్ ఎంత దారుణంగా డ్యామేజ్ చేశాడో లూఫీ గుర్తుంటుంది. సో లూఫీ ఒప్పుకోడు అనమాట. కానీ పక్కనే ఉన్న ఇవాంకో మాత్రం క్రొకడైల్ ని తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. లూఫీ తన మనల్ని మోసం చేస్తే ఎలాగా అని అడిగితే అప్పుడు ఇవాంకో క్రొకడైల్ కొత్తగా పైరేటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి తను నాకు చిన్న రూకీగా ఉన్నప్పటి నుండే తెలుసు. అండ్ తన వీక్నెస్ కూడా నాకు బాగా తెలుసు. ఒకవేళ క్రొకడైల్ ఎక్కువ తక్కువ చేస్తే నేను తనను చూసుకుంటాను అని హామీ ఇస్తాడు. ఆ తర్వాత క్రొకడైల్ ని తన గనక కోఆపరేట్ చేస్తే తన వీక్నెస్ గురించి మాట్లాడను అని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే జిన్బే కూడా లూఫీ వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్తాడు. ఒకవేళ ఏస్ ని కాపాడేటప్పుడు తన ప్రాణాలు పోయినా దానికి రెడీగానే ఉన్నట్టు చెప్తాడు. జిన్బే అంత గట్టిగా చెప్పడంతో లూఫీ తనను కూడా తీసుకెళ్లడానికి రెడీ అవుతాడు. సో ఇనజుమా వాళ్ళిద్దరు సెల్స్ ని ఓపెన్ చేసి ఇద్దరు హ్యాండ్ కఫ్స్ ని తీసేస్తాడు. ఇంతలోనే ఇంతకు ముందు గార్డ్స్ గ్యాస్ రిలీజ్ చేశారు కాబట్టి లూఫీ వాళ్ళు స్ప్రో తప్పిపోయి ఉంటారు అనుకుని వాళ్ళని క్యాప్చర్ చేయడానికి గార్డ్స్ లెవెల్ 6 లోకి వస్తారు. కానీ అక్కడికి వచ్చి చూస్తే సీలింగ్ కి పెద్ద హోల్ ఉండే ఒక స్పైరల్ స్టేర్ కేస్ ఉంటుందన్నమాట. ఇంతకీ ఏం జరిగింది అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఇంపెల్ డౌన్ కి పాత వార్డెన్ అయిన షిరియు గార్డ్స్ తో మాట్లాడతాడు. మీరు దేనికి పనికిరారు, అందుకే ఆ ఇవాంకో అండ్ లూఫీ వాళ్ళు క్రొకడైల్ ని జిన్బేని విడిపించుకొని సీలింగ్ కి బొక్క పెట్టి ఇక్కడ నుండి పారిపోయారు అని చెప్తాడు. ఇంపెల్ డౌన్ కి చెడ్డ పేరు రాకుండా క్రొకడైల్ అండ్ లూఫీ వాళ్ళని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తానని మెగలన్ తో చెప్పమని గార్డ్స్ కి చెప్తాడు. గార్డ్స్ దగ్గర నుండి లూఫీ వాళ్ళు లెవెల్ 6 నుండి తప్పించుకొని లెవెల్ 5 కి వెళ్ళినట్టు హెనాబాల్ మానిటర్ రూమ్ లో తెలుసుకుంటాడు. సో మెగలన్ కి తెలిసే లోపలే మొత్తం సిచ్యువేషన్ ని చక్కబెట్టాలని డిసైడ్ అయ్యి హెనాబాల్ ఇంపెల్ డౌన్ లో ఉండే గార్డ్స్ అందరినీ అండ్ ట్రూప్స్ అందరినీ లెవెల్ 4 లో మీట్ అవ్వమని చెప్తాడు. కట్ చేస్తే ఇవాంకో వాళ్ళు లెవెల్ 5 లో న్యూ కమా ల్యాండ్ కి చెందిన వాళ్ళందరికీ ఒక రైట్ ని చేయమని చెప్తారు. రైట్ అంటే ఒక గలాట లాంటిదన్నమాట. అప్పుడప్పుడు ఎవరైనా పొలిటీషియన్ ని జైల్లో వేస్తే రౌడీలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు కదా, అలాంటిదన్నమాట. సో ఇవాంకో తన ఫాలోయర్స్ అందరికి సెల్లో ఉండే ప్రతి ఒక్క క్రిమినల్ ని విడిపించు
తెప్పించమని చెప్తాడు. గార్డ్స్ వాళ్ళను పట్టుకోవడంలో బిజీగా ఉంటారు కాబట్టి. సో ఇవాంకో చెప్పినట్టుగానే అందరూ కలిసి రైట్ ని స్టార్ట్ చేస్తారు. లూఫీ, జిన్బే, క్రొకోడైల్, ఇవాంకో అండ్ మిగతా న్యూ కామర్ మెంబర్స్ తో పాటు మన బాన్కురే కూడా ఫైట్ లో జాయిన్ అవుతాడు. ఎందుకంటే ఇవాంకో తన బాడీ లోపల కూడా టెన్షన్ హార్మోన్స్ ని ఇంజెక్ట్ చేస్తుంటాడు. సో లూఫీ వాళ్ళు మెట్లు ఎక్కుతున్నప్పుడు తెలిసేది ఏంటంటే ఏస్ ని ఎగ్జిక్యూట్ చేసేది 3 PM కి. ఈ లోపు వైట్ బియర్డ్ ఎప్పుడైనా అటాక్ చేయొచ్చని గార్డ్స్ ద్వారా తెలుసుకుంటాడు. సో 3 PM లోపల ఏస్ ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయరని జిన్బే వాళ్ళు లూఫీకి చెప్తారు. సో వీళ్ళు పరిగెట్టుకుంటూ లెవెల్ 4 ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద వుడెన్ డోర్ ఉంటే క్రొకోడైల్ ఆ డోర్ లోపల నుండి మాయిశ్చర్ అంతా లాగేసి దాన్ని పిండిగా మార్చేస్తాడు. ఆ డోర్ లో నుండి బయటికి రాగానే లూఫీ వాళ్ళని పట్టుకోవడానికి ఎక్కడ చూసినా గార్డ్స్ ఉంటారు. కానీ ఆ గార్డ్స్ ఈ ముగ్గురిని ఏం చేయలేకపోతారు. క్రొకోడైల్ తన శాండ్ పవర్స్ ని యూజ్ చేస్తే లూఫీ గ్యాటలింగ్ అటాక్ ని యూజ్ చేస్తాడు. అండ్ జిన్బే ఫిష్మెన్ కరాటేని యూజ్ చేస్తాడనమాట. ఆ కరాటే ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే తను లిటరలీ గార్డ్స్ ని కూడా ముట్టుకునే పని ఉండదు. దూరం నుండి చెయ్యి అలా విదిలిస్తే గార్డ్స్ గాల్లోకి ఎగురుతారనమాట. కట్ చేస్తే ఇంకో వైపు బగ్గీ వాళ్ళు తప్పించుకొని లెవెల్ 2 వరకు అయితే చేరుకుంటారు. అండ్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఒక వ్యాక్స్ సెల్ లో దాక్కొని అన్ని చూస్తూ ఉంటారనమాట. అండ్ వాళ్ళు చూస్తూ ఉండగా గార్డ్స్ అందరూ ఎక్కడికో పరిగెడుతూ ఉంటారు. అది గమనించిన మిస్టర్ 3 ఖచ్చితంగా ఏదో జరుగుతుందని చెప్పి ఇదే వాళ్ళు అక్కడి నుండి తప్పించుకోవడానికి మంచి ఛాన్స్ అని డిసైడ్ అవుతారు. అండ్ లెవెల్ 2 లో వీళ్ళు కూడా ఒక రైడ్ చేయాలని డిసైడ్ అవుతారు. మిస్టర్ 3 అక్కడున్న ప్రిజనర్స్ అందరికి సెల్ ఓపెన్ చేయడానికి కీస్ తయారు చేసిస్తాడు. కట్ చేస్తే మానిటర్ రూమ్ లో ఉండే వాళ్ళు లెవెల్ 2 లో ఏమేమి జరుగుతుందో హెనాబాల్ కి చెప్తారు. కానీ హెనాబాల్ ఏం చేయలేకపోతాడు అనమాట. ఎందుకంటే లెవెల్ 2 లో ఉండే గార్డ్స్ అందరూ లెవెల్ 4 కి వచ్చేసి ఉంటారు. సో బగ్గీ వాళ్ళు అనుకున్నట్టుగానే లెవెల్ 2 లో ఉన్న ప్రిజనర్స్ అందరూ బయటకు వచ్చేస్తారు. సో అప్పుడే చెప్పినట్టుగానే లెవెల్ 2 లో కూడా సక్సెస్ఫుల్ గా ఒక రైడ్ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే ఇంకో వైపు క్రొకోడైల్ లెవెల్ 4 లో ఒక సెల్ లోపలికి కీస్ విసిరి నువ్వు నాతో పాటు రావడానికి రెడీగా ఉన్నావా అని ఒక మనిషిని అడుగుతాడు. అండ్ ఆ మనిషి ఎవరో కాదు, బరుకోక్స్ లో ఏజెంట్ నంబర్ 1 బెంజో. క్రొకోడైల్ అడగగానే మిస్టర్ 1 కూడా తనతో పాటు రావడానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే తనకి ఇంపెల్ డౌన్ లో బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి. పాపం హెనాబాల్ కేమో మానిటర్ రూమ్ నుండి కాల్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే లూఫీ, ఇవాంకో అండ్ మిగతా వాళ్ళు కలిసి దొరికినట్టు కొట్టుకుంటూ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటారు. లూఫీ మొత్తానికి బాన్కురేతో పాటు మిస్టర్ 1 ని కూడా కలుస్తాడు. కానీ లూఫీ మిస్టర్ 1 ని చూడగానే గుర్తుపట్టాడు. సో బాన్కురే చెప్తాడనమాట వీడే జోరో చేతిలో ఓడిపోయింది అని. అయినా కానీ లూఫీకి గుర్తురాదు. ఎందుకంటే మిస్టర్ 1 ని లూఫీ కలిసి ఉంటాడు అనమాట. సో మొత్తానికి అందరూ కలిసి ఏస్ ని సేవ్ చేయడానికి మరిన్ ఫోర్డ్ వైపు వెళ్దాం పదండి అని లూఫీ గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు ఏస్ ని వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళు మరిన్ ఫోర్డ్ కి తీసుకెళ్తూ ఉంటారు. అండ్ అందులో ఉన్న వైస్ అడ్మిరల్ ఓనిగుమా ఏస్ ని చివరిసారిగా ఆకాశం చూసుకోమని చెప్తాడు. కట్ చేస్తే మరిన్ హెడ్ క్వార్టర్స్ లో ఒక ఆఫీసర్ వచ్చి సెన్గోకుకి వైట్ బియర్డ్ చాలా సేపటి నుండి కనిపించట్లేదు అని చెప్తాడు. అది వినగానే సెన్గోకు టెన్షన్ పడతాడనమాట. ఎందుకంటే ఇంక ఏస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఓన్లీ 5 hours ఉందనగా వార్లార్డ్ అయిన బ్లాక్ బియర్డ్ సడన్ గా కనిపించకుండా పోతే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడతాడు. కట్ చేస్తే ఇంపెల్ డౌన్ కి హెడ్ క్వార్టర్స్ దగ్గర పర్మిషన్ లేకుండా ఒక షిప్ వచ్చి ఆగుతుంది. ఆ షిప్ ఎవరిదో కాదు, బ్లాక్ బియర్డ్ ది. బ్లాక్ బియర్డ్ ఇంపెల్ డౌన్ లోపలికి ఎంటర్ అవుతాడు. అక్కడున్న గార్డ్స్ బ్లాక్ బియర్డ్ ని ఆపడానికి ట్రై చేస్తే బ్లాక్ బియర్డ్ తన డెవిల్ ఫుడ్ పవర్స్ తో డార్క్నెస్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి అందరినీ లోపలికి లాగేసుకుంటాడు. ఆ తర్వాత మరిన్స్ బ్లాక్ బియర్డ్ ని వెనక నుండి అటాక్ చేయడానికి ట్రై చేస్తే తన డార్క్నెస్ లోపల నుండి ఏవేవైతే లోపలికి తీసుకున్నాడో అన్ని బయటికి విసిరేస్తాడు. ఆ తర్వాత మొత్తానికైతే బ్లాక్ బియర్డ్ ఇంపెల్ డౌన్ లోపలికి ఎంటర్ అవుతాడు. అండ్ ఇక్కడ ఏమేం జరుగుతుందో గార్డ్స్ మానిటర్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేస్తే ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా బయట నుండి కొత్త ప్రాబ్లం వచ్చిందని హెనాబాల్ లిటర్లీ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఏంట్రా ఇప్పుడు మా పరిస్థితి అని. ఎందుకంటే లెవెల్ 4 లో ఏమో లూఫీ వాళ్ళు విధ్వంసం చేస్తుంటారు. లెవెల్ 2 లో బగ్గీ వాళ్ళు రైట్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఎంట్రన్స్ దగ్గర ఏమో బ్లాక్ బియర్డ్ ఉన్నాడు. ఇంపెల్ డౌన్ ఇంత దారుణమైన సిచ్యువేషన్ ని ఎప్పుడూ చూసుండదు. కానీ బగ్గీ వాళ్ళ దరిద్రానికి మెగలన్ వాళ్ళని తగులుకుంటాడు. లెవెల్ 2 లో ఉండే ప్రిజనర్స్ అందరినీ తన పాయిజన్ తో అటాక్ చేసి న్యూట్రలైజ్ చేస్తాడు. అండ్ వాళ్ళు బయటికి తప్పించుకోకుండా డోర్స్ అన్నిటిని తన పాయిజన్ తో బ్లాక్ చేస్తాడు. అండ్ తన దగ్గర మిగిలిన గార్డ్స్ అందరినీ లెవెల్ 4 కి పంపించాలని డిసైడ్ అవుతాడు. ఎలాగైనా లూఫీ వాళ్ళని ఆపాలని. మెగలన్ బరిలో దిగాడని తెలుసుకున్న హెనాబాల్ ఆనందంతో గట్టిగా అరుస్తాడు. మెగలన్ ఉన్నంత వరకు ఇంపెల్ డౌన్ కి భయం లేదని. ఇదే టైంలో మెగలన్ ఇంకో రిస్క్ కూడా తీసుకుంటాడు. అదే ఒకప్పుడు తన కో వార్డెన్ అయిన షిరియుని విడిపించడం. షిరియు ఎంత డేంజరస్ క్యాండిడేటో మెగలన్ కి బాగా తెలుసు. ఓన్లీ తన హెల్ప్ తోనే లూఫీ వాళ్ళని ఆపచ్చని తను అనుకుంటాడు. అండ్ మెగలన్ కి వార్నింగ్ కూడా ఇస్తాడు. నువ్వు సెంటెన్స్ పోస్ట్ పోన్మెంట్ లో ఉన్నావు, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, ఎలాగైనా బ్లాక్ బియర్డ్ ని ఆపు అని. సో మెగలన్ ఆర్డర్స్ మీద గార్డ్ షిరియుకి తన వెపన్ ని ఇస్తారు. సెల్లో నుండి బయటికి రాగానే షిరియు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తన కోసం స్వాడ్ తెచ్చిన గార్డ్స్ ని ఒక్కటే దెబ్బకి కట్ చేసి పారేస్తాడు. ఇంకో పక్క లూఫీ వాళ్ళేమో లెవెల్ 4 లో వాళ్ళని ఆపడానికి వచ్చిన గార్డ్స్ ని మోన్స్టర్స్ ని కొట్టుకుంటూ సెల్లో ఉన్న ఖైదీలందరినీ విడిపిస్తూ పెద్ద కేయోస్ ని స్టార్ట్ చేస్తారు. వీళ్ళని ఆపడానికి సెల్డెత్ బ్లూగోరిస్ ని తీసుకుని లెవెల్ 4 కి వస్తాడు. కానీ ఇవాంకా గ్రోత్ హార్మోన్స్ ని యూజ్ చేసి తన తలని చాలా పెద్దగా మార్చుకొని వాళ్ళని కన్ను కొట్టి ఈజీగా లేపు పారేస్తాడు. ఇవాంకో లూఫీని మేం గార్డ్ సంగతి చూసుకుంటాం, నువ్వు ఇక్కడి నుండి ఫాస్ట్ గా వెళ్ళు అని అంటే లూఫీ మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. లూఫీ, జిన్బే అండ్ క్రొకోడైల్ ముందుకు
వెళ్ళడానికి ట్రై చేస్తుంటే సాడీ అండ్ తన జైలర్ బీస్ట్ అక్కడికి వచ్చి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ వీళ్ళు ముగ్గురు కలిసి జస్ట్ ఒక్కొక్క గుద్దుకే వీళ్ళని లేపి పారేస్తారు. అది చూసి సాడీ కూడా షాక్ అవుతుంది. కట్ చేస్తే లెవెల్ 1 లో ఆల్రెడీ బ్లాక్ బీడ్ వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఉంటారు. గార్డ్స్ బ్రిడ్జ్ ఎత్తేసి వాళ్ళని లెవెల్ 2 లోకి ఎంటర్ అవ్వకుండా ఎంత ట్రై చేస్తున్నా వాళ్ళు మాత్రం ఈజీగా లోపలికి ఎంటర్ అయిపోతూ ఉంటారు. అండ్ మొత్తానికైతే షిరియో అండ్ బ్లాక్ బియర్డ్ ఒకరికొకరు ఎదురవుతారు. కట్ చేస్తే లెవెల్ 4 లో జైలర్ బీస్ట్ ని లూఫీ వాళ్ళు కొట్టేశారు కాబట్టి సాడీనే ఇంకా డైరెక్ట్ గా బరిలోకి దిగుతుంది. అండ్ తన విప్ తో ప్రిజనర్స్ అందరినీ ఈజీగా కొట్టేస్తూ ఉంటుంది. లూఫీ అది చూసి సాడీతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ ఇవాంకో తనని ఆపి నీ పని ఆమెతో ఫైట్ చేయడం కాదు, ఏస్ ని సేవ్ చేయడం, సో నువ్వు ఆగకుండా వెళ్ళు అని చెప్పి లూఫీని సాడీ మీద నుండి విసిరేస్తాడు. ఆ తర్వాత ఇవాంకో తన బాడీని ఒక అమ్మాయిలా మార్చుకుంటాడు అండ్ సాడీతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇవాంకో సాడీతో ఫైట్ చేస్తుంటే లూఫీ ఇవాంకోని గుర్తుపట్టలేడు. ఆ తర్వాత ఇనజుమా లూఫీని అక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్తే ఇద్దరు కలిసి లెవెల్ 3 ఎగ్జిట్ వరకు వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే డోర్ దగ్గర వెళ్ళకి హెనియాబాల్ కనిపిస్తాడు. అండ్ తన చేతిలో డబుల్ బ్లేడెడ్ స్టాఫ్ ఉంటుందన్నమాట. అండ్ ఆ వెపన్ తో తను చాలా మంది ప్రిజనర్స్ ని డామేజ్ చేస్తాడు. అండ్ హెనియాబాల్ తో పాటు లిటరలీ 1000 మంది గార్డ్స్ ఉంటారన్నమాట లూఫీ వాళ్ళని లెవెల్ 3 దాటకుండా ఆపడానికి. సో హెనియాబాల్ తన స్టాఫ్ తో ఒక విచిత్రమైన అటాక్ చేస్తూ లూఫీని చంపేస్తానని డిక్లేర్ చేస్తాడు. ఆ తర్వాత లూఫీతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లూఫీ కాస్త డామేజ్ తీసుకున్నా ఇలా లేట్ చేస్తూ ఉంటే ఏస్ ని కాపాడలేడు కాబట్టి తన గేర్ 2 కి షిఫ్ట్ అయ్యి హెనియాబాల్ మీద గ్యాట్లింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకి హెనియాబాల్ కుప్పగూలిపోతాడు. గానీ లూఫీ అక్కడ నుండి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపడానికి ట్రై చేస్తాడు. ఇంతలోనే మెగలన్ లెవెల్ 4 లోకి ఎంటర్ అవుతాడు. కానీ లూఫీకి అండ్ హెనియాబాల్ కి మధ్యలో ఫైట్ అయితే జరుగుతూనే ఉంటుంది. లూఫీ ఎన్నిసార్లు హెనియాబాల్ ని కొట్టినా హెనియాబాల్ తిరిగి మళ్ళీ లేస్తూనే ఉంటాడు. హెనియాబాల్ లూఫీ దగ్గర దెబ్బలు తినడం చూసి తన గార్డ్స్ తనని తిరిగి లేవద్దని అడుక్కుంటారు. కానీ హెనియాబాల్ మాత్రం లూఫీని ఆపడం తన డ్యూటీ కాబట్టి మళ్ళీ తిరిగి లేస్తూనే ఉంటాడు. ఎందుకంటే హెనియాబాల్ ఒకటి నమ్ముతాడు, పైరేట్స్ అనే వాళ్ళు చెడ్డవాళ్ళు అండ్ వాళ్ళ నార్మల్ జనాలకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు. సో ఒకవేళ గానీ పైరేట్స్ ఇంపెల్ డౌన్ నుండి తప్పించుకుంటే చాలా మంది జనాలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని వాళ్ళ కోసం తన ప్రాణాలు పోయినా పర్వాలేదని పోరాడుతూ ఉంటాడు. హెనియాబాల్ లూఫీని పైరేట్స్ అందరూ చెడ్డవాళ్ళు అని తిడితే దానికి రివర్స్ లో లూఫీ నాకు అన్నిటికంటే ఏస్ చాలా ఇంపార్టెంట్, ప్రస్తుతానికైతే పక్కకి తప్పుకొని బెదిరిస్తాడు. ఇంతలోనే హెనియాబాల్ వెనకాల ఉన్న గార్డ్స్ గట్టిగా అరుస్తూ ఉంటారు. ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే బ్లాక్ బియర్డ్ తన డార్క్నెస్ తో గార్డ్స్ ని లోపలికి లాగేసి ఉంటాడు. హెనియాబాల్ పైరేట్స్ గురించి చెప్పిందంతా విని బ్లాక్ బియర్డ్ హెనియాబాల్ ని కాల్తో ముఖం మీద తొక్కి నేల మీద కేసి గట్టిగా తన్నేస్తాడు. ఆ తర్వాత హెనియాబాల్ తో నువ్వు పైరేట్స్ గురించి చెప్పింది కరెక్టో రాంగో నీకు జీవితంలో ఆన్సర్ దొరకదు అని అంటాడు. బ్లాక్ బియర్డ్ హెనియాబాల్ ని అలా కొట్టడం చూసి లూఫీ కూడా షాక్ అవుతాడు. ఎందుకంటే బ్లాక్ బియర్డ్ ని చూడగానే లూఫీ తనని జయాలో చూసిన విషయం తనకు గుర్తొస్తుంది. మామూలుగా అయితే లూఫీ ఈజీగా మనుషుల్ని మర్చిపోతూ ఉంటాడు. కానీ బ్లాక్ బియర్డ్ ని మాత్రం గుర్తుపెట్టుకుంటాడు. యాక్చువల్లీ జయాలో తనని కలిసినప్పుడు తనే బ్లాక్ బియర్డ్ అని లూఫీకి తెలీదు. కానీ బ్లాక్ బియర్డ్ ని పేరు మాత్రం ఏజ్ దగ్గర నుండి అండ్ గ్లోరియస్ దగ్గర నుండి వినుంటాడు. సో లూఫీ కోపంగా బ్లాక్ బియర్డ్ ని చూసి నువ్వే నా బ్లాక్ బియర్డ్ అని అడుగుతాడు. దానికి బ్లాక్ బియర్డ్ లూఫీని జయాన్లో చూసినప్పటికీ తనకి తన పేరు చెప్పలేదు కదా అని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత బ్లాక్ బియర్డ్ కూడా లూఫీ ఏస్ యొక్క బ్రదర్ అని తెలుసుకొని షాక్ అయ్యి నాకు తెలిసి నువ్వు ఇక్కడ కాదనుకుంటా లూఫీ ఉండాల్సిందే, నువ్వు వెళ్ళి మీ అన్నను సేవ్ చేసుకోవాలి కదా, అయినా నువ్వు క్రొకడైల్ ని ఓడించినప్పుడే నేను నీ గురించి తెలుసుకున్నాను. కానీ ఆ రోజు కలిసినప్పుడు నువ్వే లూఫీ అని తెలియక నేను నిన్ను వదిలేయాల్సి వచ్చింది, లేకపోతే నిన్ను ఓడించి వరల్డ్ గవర్నమెంట్ పట్టించి నా పేరు వాళ్ళకి తెలిసేలా చేసేవాడిని. కానీ మీ అన్న బ్యాడ్ లక్, నేను నీ కోసం వెతుకుతున్నానని తెలుసుకొని ఏస్ నాతో ఫైట్ చేసి ఓడిపోయాడు, నీ బదులు తను ఉరికంబం ఎక్కబోతున్నాడు అని చెప్తాడు. ఇది విని లూఫీ కోపం వచ్చి గేర్ 2 ని యాక్టివేట్ చేసి బ్లాక్ బియర్డ్ మీద జెడ్ పిస్టల్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకి బ్లాక్ బియర్డ్ గోడకు అతుకుపోతాడనమాట. ఆ తర్వాత లూఫీ ఎట్టి పరిస్థితుల్లో ఏస్ ని చనిపోనియను అని చెప్పి బ్లాక్ బియర్డ్ తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ స్టార్ట్ చేస్తాడు. కానీ బ్లాక్ బియర్డ్ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యాక్టివేట్ చేసి లూఫీని తన వైపు లాక్కొని తనని పట్టుకుని నేలకేసి కొడతాడు. మామూలుగా అయితే లూఫీ రబ్బర్ కాబట్టి తన బాడీలోంటి బ్లడ్ ఎందుకు బయటకు వస్తుందని క్రొకడైల్ అనుకుంటాడు. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్లాక్ బియర్డ్ తన పవర్స్ తో ఎవరి డెవిల్ ఫ్రూట్ పవర్ నైనా పని చేయకుండా ఆపేయగలుగుతాడు. లూఫీ రబ్బర్ పవర్స్ ని ఆపేయడం వల్ల లూఫీకి బ్లడ్ వచ్చి ఉంటుంది అనమాట. కానీ లూఫీ మాత్రం ఆగకుండా బ్లాక్ బియర్డ్ తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇద్దరు డ్యామేజ్ తీసుకుంటారు. ఇంతలోనే జిన్బెల్ లూఫీని ఆపి ఇప్పుడు నీ ప్రయారిటీ బ్లాక్ బియర్డ్ ని కొట్టడం కాదు, ఏస్ ని కాపాడడం. ఆ బ్లాక్ బియర్డ్ ఏస్ ని ఓడించగలిగాడంటే తనంత పవర్ఫుల్ లో ఆలోచించు, తనతో ఫైట్ చేసుకుంటూ ఉంటే మీ అన్నను నువ్వు ఎప్పటికీ కాపాడుకోలేవని అంటే లూఫీ అప్పుడు శాంతిస్తాడనమాట. కట్ చేస్తే బ్లాక్ బియర్డ్ కూడా లూఫీ స్ట్రెంత్ ని చూసి షాక్ అవుతాడు అండ్ తన హాకీ కూడా పెరిగి ఉండడం గమనిస్తాడనమాట. ఇంతలోనే క్రొకడైల్ బ్లాక్ బియర్డ్ ని నువ్వు వార్లార్డ్ గా నా ప్లేస్ తీసుకొని ఉంటే ఇప్పుడు మరీన్ ఫోర్ట్ దగ్గర ఉండాలి కానీ ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే దానికి బ్లాక్ బియర్డ్ నా ప్లాన్ లో భాగంగా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ప్రిజనర్స్ మెగలన్ వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు అని అరవడం స్టార్ట్ చేస్తారు. ఇది అక్కడున్న వాళ్ళందరూ వింటారనమాట. ఇంతలోనే మెగలన్ తన పాయిజన్ హైడ్రాతో ప్రిజనర్స్ అందరినీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన ఇవాంకో లూఫీ వాళ్ళని అక్కడ నుండి పారిపోమని అడుగుతాడు. ఎందుకంటే ఒకవేళ లూఫీ ఈసారి కనుక మెగలన్ పాయిజన్ లో చిక్కుకుంటే తనని కాపాడడం అసలు కుదరదు అని చెప్తాడు. మెగలన్ ఏమో లూఫీ వాళ్ళ వైపు పరిగెట్టుకుంటూ వస్తుంటే గార్డ్స్ కి ఒక కాల్ వస్తుంది. బ్లాక్ బియర్డ్ లెవెల్ 4 వరకు
వరకు చేరుకున్నాడని, షిరియోని బ్లాక్ బియర్డ్ ని ఆపడానికి పంపించిన బ్లాక్ బియర్డ్ కింద వరకు ఎలా వచ్చాడో మెగలాన్ కి అర్థం కాదు. ఇంతలోనే డెండన్ మిషన్ నుండి ఒక గార్డ్ కి కాల్ వస్తుంది. మానిటర్ రూమ్ మొత్తాన్ని ఎవరో డిస్ట్రాయ్ చేశారని అండ్ ఇంపెల్ డౌన్ ని దాటి బయట ఎవరిని కాంటాక్ట్ చేయలేరు అని. వీళ్ళు డెండన్ మిషన్ మాట్లాడుతూ ఉండగానే మానిటర్ రూమ్ నుండి ఎవరైతే కాల్ చేశారో ఆ గార్డ్ ని షిరియు చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మెగలాన్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కడి ఇంపెల్ డౌన్ లో దూరడం వల్ల ఇంత దారుణం జరుగుతుంది అనుకోలేదని అంటాడు. కట్ చేస్తే లెవెల్ 2 లో బగ్గీ అండ్ మిస్టర్ 3 మాత్రం ఫుల్ ఖుషిగా ఉంటారు. ఎందుకంటే బ్లాక్ బియర్డ్ కింద లెవెల్ కి వెళ్లేటప్పుడు ఎంట్రన్సెస్ కి అడ్డంగా ఉన్న మెగలన్ పాయిజన్ కూడా డెస్ట్రాయ్ చేసి ముందుకు వెళ్ళిపోయి ఉంటారు. సో ఇంకా తప్పించుకోవచ్చని వీళ్ళు ఫుల్ ఆనందంగా ఉంటారన్నమాట. కట్ చేస్తే ఇంకో వైపు లూఫీ ఏస్ ని సేవ్ చేయడమే ఇంపార్టెంట్ అని అర్థం చేసుకున్నాడు కాబట్టి చివరిగా వెళ్లేటప్పుడు బ్లాక్ బియర్డ్ తో నేను ఖచ్చితంగా ఏస్ ని సేవ్ చేస్తాను అని చెప్పి వెళ్తాడు. దానికి బ్లాక్ బియర్డ్ కూడా ఈ ప్రపంచంలో జరగలేదంటూ ఏదీ లేదు, మనిషి నమ్మితే ఏదైనా జరగచ్చు, నువ్వు స్కై ఐలాండ్ ని కనుక్కున్నావంటే ఖచ్చితంగా వన్ పీస్ కూడా ఉండే ఉంటుంది అని గట్టిగా నవ్వుతాడు. ఆ తర్వాత తన క్రూమేట్స్ ఇంకాసేపట్లో బ్లాక్ బియర్డ్ పైరేట్స్ ప్రపంచానికి ఒక షో చూపిస్తాం, అది చూసి ప్రపంచం అంతా పిచ్చోలుగా మారతారు అని వాళ్ళు అంటారు. ఆ తర్వాత బ్లాక్ బియర్డ్ అంత పైరేట్స్ చెప్పిన మాటలు పట్టించుకోకుండా లూఫీతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా లెవెల్ 3 వైపు బయలుదేరతారు. మెగలన్ లెవెల్ 4 లో ఎంటర్ అవగానే సాడీని కట్టేసి వేలాడుతూ మెగలన్ కి కనిపిస్తుంది. ఇవాంకో తనని ఓడించి తనని కట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. సో మెగలన్ తన గార్డ్స్ తో చెప్పి సాడీని విడిపిస్తాడు. ఇంతలోనే అక్కడికి బ్లాక్ బియర్డ్ పైరేట్స్ చేరుకుంటారు. బ్లాక్ బియర్డ్ తనను ఇంట్రడ్యూస్ చేసుకోగానే మెగలన్ తన పాయిజన్ హైడ్రాతో క్రూ మొత్తాన్ని అటాక్ చేస్తాడు. ఆ పాయిజన్ వాళ్ళ మీద పడగానే బ్లాక్ బియర్డ్ పైరేట్స్ అందరూ నొప్పితో అల్లాడతారు. మెగలన్ వాళ్ళ వైపు నుండి నడుచుకుంటూ నేల మీద పడి ఉన్న హెనాబాల్ ని చూసి తన దగ్గరికి వెళ్లి తన ప్రాణాలు అడ్డు పెట్టి మరి పైరేట్స్ ని ఆపినందుకు తననే అప్రిషియేట్ చేస్తాడు. అండ్ హెనియాబాల్ తో ఒకవేళ రేపొద్దున నా పొజిషన్ ఎవరైనా తీసుకుంటే అది నువ్వు తప్ప ఎవరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. హెనియాబాల్ కూడా తన లైఫ్ మొత్తం ఎప్పటికైనా చీఫ్ వార్డెన్ అవుతానని కలలు కంటూ ఉంటాడనమాట. కట్ చేస్తే మెగలన్ హెనియాబాల్ ని అలా కొట్టినందుకు లూఫీని ఇంపెల్ డౌన్ నుండి అస్సలు తప్పించుకోకుండా చేస్తానని గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే బగ్గీ అండ్ నంబర్ 3 లెవెల్ 1 కి చేరుకొని అక్కడ కూడా ప్రిజనర్స్ తో అన్ని సెల్స్ కీస్ ని ఓపెన్ చేయించి అక్కడ కూడా ఇంకో రైడ్ స్టార్ట్ చేస్తారు. లూఫీ వాళ్ళేమో లెవెల్ 3 కి చేరుకుంటారు గానీ మెగలన్ మాత్రం వాళ్ళని ఆపకుండా వెంటాడుతూ ఉంటాడు. అండ్ తన పాయిజన్ తో ఎంతమంది ప్రిజనర్స్ దొరికితే అంతమందిని న్యూట్రలైజ్ చేసి పారేస్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు సాడీ ఇవాంకో దగ్గర ఓడిపోయినందుకు చాలా బాధపడి జైలర్ బీస్ ని తిరిగి లేపి లెవెల్ 1 లో ఉన్న ప్రిజనర్స్ ని ఆపమని చెప్పి లిఫ్ట్ లో పంపిస్తుంది. కట్ చేస్తే జిన్బే అండ్ లూఫీ వాళ్ళైతే లెవెల్ 3 నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ జిన్బే లూఫీకి చెప్తాడు ఇంపెల్ డౌన్ చుట్టూ ఖచ్చితంగా వార్ షిప్స్ ఉంటాయని, వాటిల్లో ఏదో ఒకదాన్ని స్వాధీనం చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మరీన్ ఫోర్ట్ కి టైం కి చేరుకోవచ్చని, ఇంకా ఏస్ ని ఎగ్జిక్యూషన్ నుండి కాపాడడానికి వాళ్ళ దగ్గర ఓన్లీ 4 అవర్స్ మాత్రమే మిగిలి ఉంటుంది అనమాట. ఆ తర్వాత కాసేపటికి లూఫీ వాళ్ళైతే లెవెల్ 2 ఎంట్రన్స్ వరకు చేరుకుంటారు. ఇవాంకో అక్కడే ఆగి ప్రిజనర్స్ అందరినీ లెవెల్ 2 లోకి తప్పించుకునేలా చేస్తాడు. లూఫీతో పాటు మిగతా ప్రిజనర్స్ అందరూ లెవెల్ 2 లోకి వెళ్లిపోయిన తర్వాత మెగలన్ వీళ్ళ దగ్గరికి చేరుకుంటాడు. మెగలన్ వాళ్ళని ఫాలో చేయకుండా ఇవాంకో ఇనాజుమాకి చెప్పి స్టేర్ కేస్ మొత్తాన్ని కట్ చేసి దారిని బ్లాక్ చేయిస్తాడు. ఇవాంకోని కిందనే బ్లాక్ చేయడం చూసి న్యూకామా ల్యాండ్ వాళ్ళందరూ ఎందుకని ఇవాంకోని అక్కడే వదిలేశారు అని అడిగితే దానికి ఇనాజుమా ఆన్సర్ ఇవ్వకుండా ఫస్ట్ మీరు ఇక్కడ నుండి పారిపోండి అని వాళ్ళని తరిమేస్తాడు. సో వీళ్ళందరూ వెళ్ళిపోగానే లెవెల్ 3 లో మెగలన్ కి అండ్ ఇవాంకోకి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. సో మెగలన్ తో ఫైట్ చేయడానికి ఇవాంకో తన ఒరిజినల్ ఫామ్ లోకి మళ్ళీ వచ్చేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళేమో లెవెల్ 2 లో పరిగెడుతూ ఉంటే సడన్ గా లూఫీకి మెగలన్ మన వెనకాల ఎందుకు రావట్లేదు అన్న ఆలోచన వస్తుంది. తను బాన్కురే అని అడిగితే బాన్కురే లూఫీకి ఇనాజుమా అండ్ ఇవాంకో నేను ఇక్కడి నుండి తప్పించడానికి మెగలన్ తో ఫైట్ చేస్తూ ఆగిపోయారని చెప్తే లూఫీకి ఏం చేయాలో అర్థం కాదు. ఇవాంకో వాళ్ళ కోసం మళ్ళీ వెనక్కి వెళ్తానని అంటాడు. కానీ బాన్ లూఫీతో ఇవాంకో అండ్ ఇనాజుమా పవర్ ని నమ్మి లూఫీని ముందుకు తీసుకెళ్లడానికి కన్విన్స్ చేస్తాడు. కట్ చేస్తే లెవెల్ 3 లో మెగలన్ ఇవాంకో ముఖం మీద పాయిజన్ ని రిలీజ్ చేస్తే ఇవాంకో పెయిన్ కి గట్టిగా అరుస్తాడు. కానీ సడన్ గా ఆగి తన ఫేస్ ని బయటికి తీసి ఊరికే యాక్టింగ్ చేశాను, నీ పాయిజన్ చేసి నా మేకప్ మీద పడింది అంతే అని అంటాడు. ఆ తర్వాత ఇవాంకో అక్కడే టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఒక ఫైనల్ అటాక్ తో మెగలన్ ని లేపేయాలని ఫిక్స్ అయ్యి తన మీద అటాక్ కి వెళ్తాడు. కట్ చేస్తే ఇనాజుమా ఏమో దారి మొత్తాన్ని బ్లాక్ చేసిన తర్వాత అక్కడే ఇవాంకో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైంలో తనకు ఒక శబ్దం వినిపిస్తుంది. మేబీ ఇవాంకో వస్తున్నాడేమో అని చెప్పి ఇనాజుమా అనుకుంటాడు గానీ బయటకు వచ్చేది మెగలన్. తన బాడీ అంతా ఇంజురీస్ ఉంటాయి కానీ తనైతే బయటపడి ఉంటాడు. సో దీన్ని బట్టి మెగలన్ చేతిలో ఇవాంకో ఓడిపోయాడని ఇనాజుమా అర్థం చేసుకుంటాడు. సో కుదిరినంతసేపు మెగలన్ ని ఆపాలని తను కూడా ఫైట్ లోకి దిగుతాడు. కట్ చేస్తే బగ్గీ అండ్ మిస్టర్ 3 వాళ్ళు జైలర్ బీస్ చేతిలోకి చిక్కుంటారు. ఆ ప్రిజనర్స్ ని తరుముతూ ఉంటే వాళ్ళు లెవెల్ 2 వైపు పరిగెడుతూ వెళ్తూ ఉంటారు. ఇంతలోనే వాళ్ళకి క్రొకడైల్ ఎదురవుతాడు. ఇంతలోనే ఒక ప్రిజనర్ వాళ్ళు జైలర్ బీస్ ని ఓడించేశారు అని గట్టిగా అరిస్తే మిస్టర్ 3 అండ్ బగ్గీ వెనక్కి తిరిగి చూస్తారు. చూస్తే లూఫీ అండ్ జిన్బే ఇద్దరు కలిసి ఆ జైలర్ బీస్ ని పడుకోబెట్టేసి ఉంటారనమాట. సో మొత్తానికైతే మళ్ళీ వీళ్ళందరూ కలుసుకుంటారు. ఇంతలోనే అక్కడికి మెగలన్ వచ్చేస్తాడు. సో అక్కడికి మెగలన్ వచ్చాడంటే ఖచ్చితంగా ఇవాంకో అండ్ ఇనాజుమా ఓడిపోయారని లూఫీ అండ్ బాన్కురే వాళ్ళకి అర్థమవుతుంది. సో లూఫీ మెగలన్ తో ఫైట్ చేయడానికి మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. తనని బాన్కురే మళ్ళీ ఆపుతాడు. ఇంతలోనే
జిన్బే మెగలన్ కి స్టేర్ కేస్ మీద ఉండే కొంతమంది గార్డ్స్ కి ఏదో కమ్యూనికేషన్ జరగడం గమనిస్తాడు. సో జిన్బే అందరినీ అలర్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ నుండి పారిపోదామని చెప్పి అందరినీ పరిగెట్టేలా చేస్తాడు. సో లూఫీ వాళ్ళు మళ్ళీ పరిగెడుతుంటే మెగలన్ తన పాయిజన్ హైడ్రాతో వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్ ని అందరి మీద పడకుండా మిస్టర్ 3 తన క్యాండిల్ పవర్స్ తో ఆపుతాడు. ఆ తర్వాత లూఫీతో నేను ఇప్పుడు వీని కాసేపు మాత్రమే ఆపగలుగుతాను, నేను ఇది నువ్వు నన్ను కాపాడినందుకు కృతజ్ఞతతో చేస్తున్నాను, సో ఇప్పుడు వీలుండగానే ఇక్కడ నుండి పారిపో అని మిస్టర్ 3 లూఫీకి చెప్తాడు. మిస్టర్ 3 తన క్యాండిల్ పవర్స్ తో మెగలన్ పాయిజన్ ని ఆపడం చూసి లూఫీ అండ్ క్రొకడైల్ ఇద్దరు కలిసి తనని అప్రిషియేట్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటే ఇంపెల్ డౌన్ నుండి తప్పించుకోవడానికి వీళ్ళకి ఒక బోట్ కావాలి కాబట్టి ఆ బోట్ ని సెక్యూర్ చేయడానికి లూఫీ వాళ్ళు జిన్బేని పంపిస్తారు. జిన్బే బోట్ ని సంపాదించేదాకా లూఫీ వాళ్ళు మెగలన్ ని ఆపాలని డిసైడ్ అవుతారు. అండ్ లూఫీకి మెగలన్ ని ఆపడానికి తన దగ్గర ఒక ఐడియా ఉందని చెప్తాడు. సో లూఫీ వాళ్ళు అడిగినట్టుగానే జిన్బే కొంతమంది ప్రిజనర్స్ ని తీసుకొని షిప్ ని తీసుకొని రావడానికి అక్కడ నుండి వెళ్లిపోతాడు. మిస్టర్ 3 ఏమో ఇప్పుడు మనం మెగలన్ తో ఫైట్ చేయాలని భయపడతాడు. ఎందుకంటే తన క్యాండిల్ పవర్స్ తో తను ఓన్లీ డిఫెండ్ మాత్రమే చేయగలుగుతాడు కాబట్టి. మిస్టర్ 3 భయపడ్డం చూసి లూఫీ తనకు ఒక ఐడియా చెప్తాడు. అదేంటంటే లూఫీ కాలని అండ్ చేతుల్ని క్యాండిల్ తో బాక్సర్ గ్లోవ్స్ లా తయారు చేయడం. సో లూఫీ అడిగినట్టుగానే మిస్టర్ 3 తన బాడీని వ్యాక్స్ తో కవర్ చేస్తాడు. అది చాలా బాగుండడంతో లూఫీ మిస్టర్ 3 కి థ్యాంక్ యూ చెప్తాడు. ఆ తర్వాత మెగలన్ మళ్ళీ లూఫీ వాళ్ళ మీద అటాక్ చేస్తే మిస్టర్ 3 క్యాండిల్ వాల్ తో ఆపుతాడు. ఆ తర్వాత లూఫీ స్ట్రైట్ గా మెగలన్ తో ఫైట్ లోకి దిగుతాడు. అండ్ తన చేతుకున్న క్యాండిల్ తో మెగలన్ మీద చాలా పెద్ద పంచ్ కొడతాడు. అండ్ మిగతా ప్రిజనర్స్ కూడా క్యాండిల్ తో షీల్డ్స్ లాగా మార్చుకొని క్యానన్స్ తో అటాక్ చేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు జిన్బే, బాన్కురే, క్రొకడైల్ అండ్ మిగతా వాళ్ళు ఇంపెల్ డౌన్ మెయిన్ ఎంట్రన్స్ వరకు చేరుకుంటారు. అండ్ అక్కడ ఉన్న గార్డ్స్ అందరినీ తుక్కుతుక్కుగా కొడతారు. ఆ తర్వాత బాన్కురేకి ఒక డౌట్ వస్తుంది. బయట బ్యాటిల్ షిప్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళతో పోరాడి వాళ్ళ దగ్గర నుండి షిప్ ఎలా తీసుకోవాలి అని. ఇంతలోనే బగ్గి వాళ్ళు ఇంపెల్ డౌన్ మెయిన్ ఎంట్రన్స్ ని తోసుకొని మరి బయటికి వెళ్ళి చూస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళి చూస్తే అక్కడ లిటరలీ ఒక్క షిప్ కూడా ఉండదు. అది చూసి క్రొకడైల్ అర్థం చేసుకుంటాడు. మెగలన్ అప్పుడే గార్డ్స్ తో మాట్లాడినప్పుడు ప్రిజనర్స్ ఎవరు తప్పించుకోకుండా షిప్స్ ని దూరంగా పంపించేయమని చెప్పుంటాడని. అది చూసి ప్రిజనర్స్ అందరికి మనసు విరిగిపోతుంది, ఇక్కడ నుండి తప్పించుకోలేమని చెప్పి. కానీ జిన్బే మాత్రం మెగలన్ ఆర్డర్ ఇచ్చింది కాసేపు క్రితమే కాబట్టి షిప్స్ ఎక్కువ దూరం వెళ్ళుండవు, దగ్గరలోనే ఉన్నాయి చూడండి అని చెప్పి షిప్ ను చూపిస్తాడు. కానీ అక్కడున్న ప్రిజనర్ ఆ షిప్స్ వరకు మనం ఎలా చేరుకోగలమని అంటే అప్పుడు జిన్బే ఇంపెల్ డౌన్ కున్న గేట్ ని బయటికి తీసి తన దగ్గర ఉన్న డెండన్ ముషిని ఒక ప్రిజనర్ కి ఇచ్చి ఆ తర్వాత వాటర్ లోకి దూకుతాడు. సో జిన్బే తీసిన డోర్ పైకి బగ్గి, క్రొకడైల్ అండ్ మిస్టర్ 1 ఎక్కుతారు. ఆ తర్వాత జిన్బే వాళ్ళని ఫాస్ట్ గా మరిన్ షిప్స్ వైపు తీసుకెళ్తాడు. అది చూసిన ప్రిజనర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇద్దరు వార్లార్డ్స్ వాళ్ళ సైడ్ ఉన్నారు. అండ్ వాళ్ళని కాపాడిన బగ్గి కూడా వాళ్ళ కోసం షిప్ ని తీసుకొచ్చేకి వెళ్ళాడని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఒకవేళ ఇంపెల్ డౌన్ లోనే తను ఉండాల్సి వస్తే మెగలన్ తో ఫైట్ చేయాల్సి వస్తుందేమో అని తను జిన్బే వాళ్ళతో వెళ్ళుంటాడు. సో జిన్బే మరిన్ షిప్స్ వైపు వెళ్తూ ఉంటే మరిన్స్ దాన్ని ముందుగానే చూసేసి జిన్బే వాళ్ళ మీద క్యానన్స్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. జిన్బే ప్రస్తుతానికి వాళ్ళని తప్పించి మిమ్మల్ని ఒకటేసారి షిప్ పైకి తీసుకెళ్తాను అని చెప్పి నీళ్ళలోకి వెళ్లిపోతాడు. వాళ్ళు నిల్చొని ఉన్న డోర్ మాత్రం ఆగిపోయి ఉంటుంది. ఇంకా మరీన్స్ వాళ్ళని ఈజీగా కొట్టేస్తారని బగ్గి భయపడి చేస్తుంటాడు. ఇంతలోనే నీళ్ళలోకి వెళ్లిన జిన్బే తన పవర్ మొత్తాన్ని యూజ్ చేసి ఒక వాటర్ కరెంట్ ని తయారు చేసి లాంచ్ చేస్తాడు. దెబ్బకు ఆ డోర్ గాల్లోకి ఎగురుతుంది అండ్ డైరెక్ట్ గా వెళ్లి ఒక వార్ షిప్ లో పడుతుంది. వెంటనే మరీన్స్ అందరూ క్రొకడైల్, మిస్టర్ 1 అండ్ బగ్గిని చుట్టుముట్టేస్తారు. వాళ్ళు అటాక్ చేసే లోపలే జిన్బే వాళ్ళ మీద ఒక వాటర్ అటాక్ ని యూజ్ చేస్తాడు. అది వెళ్ళి షిప్ కు తగిలితే షిప్ కాస్త డ్యామేజ్ అవుతుంది. క్రొకడైల్ ఏమో జిన్బేని నువ్వు షిప్ ని అటాక్ చేయకు అని తిడతాడు. దానికి జిన్బే తన కేర్లెస్ గా బిహేవ్ చేసినందుకు సారీ అడుగుతాడు. కట్ చేస్తే ఇంపెల్ డౌన్ లో లెవెల్ 1 లో మెగలన్ లూఫీ వాళ్ళతో నార్మల్ గా ఫైట్ చేస్తే కుదరదని కొత్త కైండ్ ఆఫ్ పాయిజన్ లా మారుతాడు. రెడ్ పాయిజన్ లాగా. ఆ పవర్ తో మెగలన్ ఇంపెల్ డౌన్ మొత్తాన్ని ఈజీగా నాశనం చేయగలుగుతాడు. కానీ లూఫీ మాత్రం తన వేసుకున్న క్యాండల్ గార్డ్స్ తో మెగలన్ ని ఫైట్ చేయడానికి ట్రై చేస్తే ఆ రెడ్ పాయిజన్ లూఫీ వేసుకున్న వ్యాక్స్ ఆర్మర్ కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అది ఫాస్ట్ గా గమనించిన మిస్టర్ 3 ఆ పాయిజన్ స్ప్రెడ్ అవుతుందని అర్థం చేసుకుని లూఫీ బాడీకున్న వ్యాక్స్ ఆర్మర్ ని రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత మెగలన్ తన ఫుల్ డెవల్ ఫుడ్ పవర్స్ ని యాక్టివేట్ చేస్తాడు అండ్ స్కల్ ఫేస్ తో ఉండే ఒక మాన్స్టర్ లా మారిపోతాడు. తన పవర్ ని తన ముందు పరిగెడుతున్న ఒక ప్రిజనర్ మీద యూజ్ చేస్తే ఆ ప్రిజనర్ నొప్పి తట్టుకోలేక వేరే ప్రిజనర్ పట్టుకొని నన్ను కాపాడు అని అడుగుతాడు. వాడు ముట్టుకోగానే ఇంకో ప్రిజనర్ కూడా ఆ పాయిజన్ స్ప్రెడ్ అయ్యి తను కూడా ఎఫెక్ట్ అవుతాడు. అది చూసిన మిస్టర్ 3 లూఫీకి చెప్తాడు, ఇప్పుడు మెగలన్ పాయిజన్ ఒక వైరస్ లా అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది, సో మనం పరిగెట్టడం తప్ప మనకి వేరే దారి లేదని. సో మిస్టర్ 3 చెప్పినట్టుగానే లూఫీ వాళ్ళు మెగలన్ కి దూరంగా పరిగెడుతూ ఉంటారు. కట్ చేస్తే ఇంకో వైపు బాన్కురే అండ్ మిగతా ప్రిజనర్స్ అందరూ టెన్షన్ లో ఉంటారు. ఎందుకంటే షిప్ కోసం వెళ్ళిన జిన్బే వాళ్ళ సైడ్ నుండి క్యానన్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో మరీన్స్ వాళ్ళని ఏమైనా చేశారేమో అని చెప్పి ప్రిజనర్స్ భయపడుతూ ఉంటారు. కానీ అంతకంటే ముందు బాన్కురే టెన్షన్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు షిప్ తీసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ మెగలన్ వీళ్ళని ఈజీగా పట్టుకునేస్తాడు. సో ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరీన్ షిప్ లో క్రొకడైల్ వాళ్ళ మీద మరీన్స్ అటాక్ చేస్తే ఈజీగా క్రొకడైల్ అండ్ మిస్టర్ 1 కలిసి వాళ్ళని కొట్టి పారేస్తారు. కట్ చేస్తే వేరే షిప్ లో ఉన్న మరీన్స్ ఆ షిప్ మొత్తాన్ని సింక్ చేద్దామని డిసైడ్ అయితే జిన్బే వాటర్ కరెంట్స్ తో మిగతా షిప్పుల మీద
మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. గన్ పౌడర్ పని చేయకుండా. కట్ చేస్తే ఇంపెల్ డౌన్ లో లూఫీ వాళ్ళేమో ఎంట్రన్స్ వైపు పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ ఎంట్రన్స్ కి దగ్గరగానే ఉంటారు గానీ మెగలన్ ఏమో వీళ్ళ వెనకాలే వస్తూ ఉంటాడు. సో బాన్కురేతో పాటు మిగతా ప్రిజనర్స్ అందరికి ప్యాంట్ తడిచిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కోసం ఇంకా షిప్ వచ్చి ఉండదు అండ్ వాళ్ళకి అక్కడి నుండి తప్పించుకోవడానికి వేరే దారి కూడా ఉండదు. ఏం చేయాలబ్బా అని వీళ్ళు భయపడి వస్తుంటే సడన్ గా పైన నుండి ఇవాంకో పెద్ద తలకైతే ఊడి పడతాడు అండ్ ఫ్లోర్ మీద డెత్ వింక్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తే తన తల ఫ్లోర్ కి తగులుకొని స్ప్రో తప్పిపోతాడు అండ్ తన చేతిలో ఇనజుమా కూడా ఉంటాడనమాట. కానీ తన బాడీ అంతా పాయిజన్ తో కవర్ అయిపోయి ఉంటుంది. మెగలన్ వీళ్ళ వైపు వస్తూ ఉంటే సడన్ గా డెండన్ ముషికి జిన్బే వాళ్ళ దగ్గర నుండి ఒక కాల్ వస్తుంది. ప్రిజనర్ లూఫీకి డెండన్ ముషి ఇవ్వగానే జిన్బే లూఫీకి ఒక వార్షిప్ ని సొంతం చేసుకున్న విషయాన్ని చెప్తాడు. లూఫీ ఏమో జిన్బేకి మేమేమో ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాం, మా వెనకాల మెగలన్ పడుతున్నాడు. ఇంపెల్ డౌన్ కి అండ్ బోర్డ్ కి మధ్యలో చాలా సముద్రం ఉంది కదా, మనం తప్పించుకోవడం కష్టం అని అంటే అప్పుడు జిన్బే చెప్తాడు మీరేం ఆలోచించకుండా అందరూ కలిసి సముద్రంలో దూకేయండి, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని అంటే మిగతా ప్రిజనర్స్ అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అది కామ్ బెల్ట్ కాబట్టి అక్కడ పెద్ద పెద్ద సీకింగ్స్ వాళ్ళని తినేయడానికి వెయిట్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు సముద్రంలో దూకడానికి భయపడతారు. కానీ లూఫీ మాత్రం జిన్బే చెప్పింది చేయడానికి డిసైడ్ అయిపోతాడు. సో మెగలన్ వీళ్ళ వైపే వస్తూ ఉంటే మిస్టర్ 3 ఒక పెద్ద క్యాండల్ వాల్ ని కడతాడు. లూఫీ గేర్ 3 కి షిఫ్ట్ అయ్యి తన లెగ్ ని చాలా పెద్దగా చేసి ఆ క్యాండల్ వాల్ ని గట్టిగా దంతే మెగలన్ చాలా వెనక్కి ఎగిరి పడతాడు. వాళ్ళకి దొరికిన ఈ కొద్ది టైంలో లూఫీ అందరు ప్రిజనర్స్ ని ఇవాంకో తల మీదకి ఎక్కమని అడుగుతాడు అండ్ ఇవాంకోని గట్టిగా డెత్ వింగ్ చేయమని అడుగుతాడు. అదే కన్ను కొట్టమని అడుగుతాడు. మెగలన్ లూఫీ వాళ్ళ మీద మళ్ళీ అటాక్ చేసేస్తాడు అనుకుంటున్న టైంలో ఇవాంకో గట్టిగా కన్ను కొట్టేసరికి అందరూ ఎగిరి సముద్రంలో పడబోతారు. కానీ వాళ్ళు నీళ్ళల్లో పడిపోకుండా చాలా వేల్ షాక్స్ వచ్చి లూఫీ వాళ్ళు నీళ్ళల్లో పడిపోకుండా కాపాడతాయి. అండ్ అవి పంపించింది ఎవరో కాదు మన జిన్బేనే అన్నమాట. జిన్బే ఒక ఫిషర్ మ్యాన్ కాబట్టి తన ఫిష్లతో మాట్లాడగలుగుతాడు అండ్ వాటి హెల్ప్ తోనే లూఫీ వాళ్ళందరూ షిప్ లోకి చేరుకునేస్తారు. షిప్ లోకి ప్రిజనర్స్ అందరూ చేరుకోగానే ఇంపెల్ డౌన్ నుండి తప్పించుకున్నందుకు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. లూఫీ వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే జిన్బే లూఫీ వాళ్ళతో మనం ఇప్పుడే సెలబ్రేట్ చేసుకోలేం, మనం ఈ ప్లేస్ నుండి బయటపడాలంటే ఫస్ట్ గేట్స్ ఆఫ్ జస్టిస్ నుండి బయటపడాలని చెప్తాడు. అండ్ ఇవాంకో ఏమో ఇనజుమాని కాపాడడానికి మెడిసిన్ కోసం షిప్ అంతా వెతికిస్తాడు. సో ఇనజుమాకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు మెగలన్ ఒక మరీన్ షిప్ ని కాంటాక్ట్ అయ్యి లూఫీని పట్టుకోవడానికి వచ్చి తనని తీసుకెళ్లమని అడుగుతాడు. ఇంకో పక్క జిన్బే డ్యామేజ్ చేసిన క్యానన్స్ అన్ని మళ్ళీ రెడీ అయిపోయి ఉంటాయి. సో మరీన్స్ లూఫీ వాళ్ళు ఉన్న షిప్ మీద క్యానన్స్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. గేట్స్ ఆఫ్ జస్టిస్ ఓపెన్ అవ్వవు కాబట్టి లూఫీ వాళ్ళు షిప్ లో ఎక్కడికి తప్పించుకోలేరని మరీన్స్ వాళ్ళ పైన కంటిన్యూస్ గా అటాక్ చేస్తూ ఉంటారు. లూఫీ వాళ్ళ షిప్ ని డిఫెండ్ చేసుకుందామని అంటే జిన్బే మాత్రం షిప్ ని స్ట్రైట్ గా గేట్స్ వైపు పంపిస్తూ ఉంటాడు. అండ్ క్రొకడైల్ ఏమో మన దగ్గర కూడా క్యానన్స్ ఉన్నాయి కదా, మనం కూడా అటాక్ చేయొచ్చు కదా అని అంటే బగ్గీ అది విని తన ఫాలోయర్స్ అందరికి మనం కూడా క్యానన్స్ తో అటాక్ చేద్దామని అరిస్తే మా బాస్ ఎంత తెలివైనడు అని చెప్పి ప్రిజనర్స్ మరీన్స్ ని అటాక్ చేయడానికి రెడీ అవుతారు. ఇంతలోనే లూఫీ వాళ్ళు బయటపడడానికి వీలుగా గేట్స్ ఆఫ్ జస్టిస్ ఓపెన్ అవుతాయి. అది చూసి లూఫీ వాళ్ళు ఫుల్ ఆనందంగా ఉంటాయి. మరీన్స్ అండ్ మెగలన్ మాత్రం షాక్ లో ఉంటారు. ఎందుకంటే అక్కడ గేట్స్ ఆఫ్ జస్టిస్ ని ఓపెన్ చేయగలిగేది ఇంపెల్ డౌన్ కంట్రోల్ సెంటర్ నుండి మాత్రమే. కట్ చేస్తే ఇంపెల్ డౌన్ లోపల ఒక గార్డ్ మెగలన్ ని అడుగుతూ ఉంటాడు దొంగలించబడిన షిప్ ని గేట్స్ ఆఫ్ జస్టిస్ ద్వారా పంపించడం కరెక్టేనా అని. అప్పుడు మెగలన్ చెప్తాడు నేనేదో పొరపాటున గేట్స్ ను ఓపెన్ చేయమన్నాను, ఫాస్ట్ గా క్లోజ్ చేసేయండి అని. ఇంతలోనే కంట్రోల్ రూమ్ లోపలికి ఇంకొక మెగలన్ వస్తాడు. అలా వచ్చినోడు అసలైన మెగలన్ అన్నమాట. అండ్ ఇప్పటిదాకా కంట్రోల్ రూమ్ లో ఉండి గేట్లు తెరిపించింది మన బాన్కురే. కట్ చేస్తే షిప్ లో లూఫీకి డౌట్ వస్తుంది బాన్కురే కనిపించడం లేదేంటి అని. అప్పుడు జిన్బే చెప్తాడు వాళ్ళు ఎంత ట్రై చేసినా గేట్స్ ఆఫ్ జస్టిస్ ని ఎవరు ఓపెన్ చేయకపోతే అక్కడి నుండి తప్పించుకోవడం కష్టం కాబట్టి అందరూ తప్పించుకోవడానికి బాన్కురే ఆగిపోయాడని. అది తెలుసుకుని లూఫీ బాన్కురే కోసం మళ్ళీ వెనక్కి వెళ్లాలని అడుగుతాడు. అప్పుడు జిన్బే లూఫీతో మనం తప్పించుకోవడానికి ఎంతమంది బలైపోయారో తెలుసా అని లూఫీని అడుగుతాడు. లూఫీ ఆపకుండా ఉంటే ఒకవేళ మనం తిరిగి వెళ్తే ఇప్పుడు కోల్పోయిన వాళ్ళకంటే ఎక్కువ మందిని కోల్పోతాం, మన దగ్గర ఎక్కువ టైం కూడా లేదు అని అంటాడు. ఇంతలోనే జిన్బేకి వాళ్ళు ఇంపెల్ డౌన్ నుండి తప్పించుకునేదాకా తన ప్లాన్ గురించి లూఫీకి చెప్పొద్దని తన దగ్గర ప్రామిస్ తీసుకున్న మాట గుర్తొస్తుంది. వాళ్ళు ఇంపెల్ డౌన్ దాటితే కమ్యూనికేషన్ కట్ అవుతుంది కాబట్టి జిన్బే లూఫీకి బాన్కురే అయితే చివరిసారిగా మాట్లాడడానికి డెండన్ ముషిన్ ఇస్తాడు. సో లూఫీ ఇంపెల్ డౌన్ లో ఉన్న బాన్కురేకి కాల్ చేస్తాడు. బాన్కురే లూఫీ వాయిస్ వినగానే ఫుల్ టెన్షన్ పడతాడనమాట. ఎందుకంటే తను ఆల్రెడీ జిన్బేకి చెప్పుంటాడు బయటికి వెళ్లేదాకా తన గురించి లూఫీకి చెప్పొద్దని. బాన్ సైలెంట్ గా ఉంటే లూఫీ తనని ఎందుకు ఇలా చేసావు, ఇద్దరు కలిసి తప్పించుకునే వాళ్ళం కదా అని అంటే షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరు బాధపడతారు. చివరికి బగ్గీ అండ్ మిస్టర్ 3 కూడా ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి లూఫీ బాన్కురేకి థ్యాంక్ యూ చెప్పుకుంటాడు. లూఫీ థ్యాంక్స్ చెప్పగానే బాన్కురే ఏడుస్తూ ఏస్ ని సేవ్ చేయమని లూఫీని అడుగుతాడు. అండ్ అది లూఫీ చేయగలుగుతాడని తను నమ్ముతున్నట్టు లూఫీకి చెప్తాడు. బాన్కురే ఈ మాట చెప్పగానే లూఫీ వాళ్ళు గేట్స్ గుండా ఇంపెల్ డౌన్ నుండి బయటకు వచ్చేస్తారు. కనెక్షన్ కట్ అయిపోతుంది. లిటరలీ షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరు బాన్కురే చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోతారు. అండ్ ఇంపెల్ డౌన్ లో లూఫీ వాళ్ళని తప్పించుకునేలా చేసినందుకు మెగలన్ బాన్ ని అడుగుతాడు నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా అని. అప్పుడు బాన్ చెప్తాడు నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవని. అండ్ మనసులో ఒకవేళ తను బ్రతుకుంటే ఎప్పటికైనా ఒకామా ల్యాండ్ లో కలవాలని కోరుకుంటాడు.
ఒప్పుకుంటాడు. ఆ రోజు ఇంపెల్ డౌన్ హిస్టరీలో దారుణమైన ఓటమిని చూసింది. లూఫీతో పాటు 241 క్రిమినల్స్ ఇంపెల్ డౌన్ నుండి తప్పించుకొని ఉంటారు. అండ్ ఇంకా ఏసీ ఎగ్జిక్యూషన్ కి ఓన్లీ 3 hours మాత్రమే మిగిలి ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఇంపెల్ డౌన్ లో మెగలన్ చేతిలో ఓడిపోయిన బ్లాక్ బియర్డ్ పైరేట్స్ ని షిరియు సేవ్ చేస్తాడు. తను టైం కి యాంటీడోట్ తెచ్చాడు కాబట్టి వాళ్ళు చనిపోవాల్సి రావట్లేదని బ్లాక్ బియర్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బ్లాక్ బియర్డ్ షిరియుకి థ్యాంక్ యూ చెప్పి తన క్రూలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. దానికి షిరియు కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ తను ఇంకా ఇంపెల్ డౌన్ లోనే ఉంటే తనని ఏం చేస్తారో తనకి బాగా తెలుసు. అండ్ బ్లాక్ బియర్డ్ లాంటి వ్యక్తి కోసమే తను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాడని చెప్పి తన క్రూలో హ్యాపీగా జాయిన్ అయిపోతాడు. కట్ చేస్తే మరిన్ షిప్ లో ఇవాంకో ఇనాజుమాకి హీలింగ్ హార్మోన్ టెక్నిక్ యూజ్ చేయకపోయినా మెడికేషన్ తోనే బ్రతికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇనాజుమా ఒక ఇంపార్టెంట్ రెవల్యూషనరీ. ఒకవేళ తన లైఫ్ లో నుండి 10 years కట్ చేస్తే రెవల్యూషనరీ ఆర్మీ ఒక ఇంపార్టెంట్ సోల్జర్ ని తొందరగా కోల్పోతుంది. ఒక పక్క లూఫీ, మిస్టర్ 3 వాళ్ళందరూ బాన్కురేకి ఏమవుతుందా అని బాధపడుతూ ఉంటే బగ్గీ అక్కడికి మందు దాగుకుంటూ వచ్చి ఎలాగో బాన్కురే చనిపోయి ఉంటాడు కదా, తన ఫ్యూనరల్ పేరు మీద పార్టీ చేసుకుందామని అంటాడు. ఆ మాటలు విని లూఫీ బగ్గీ మూతి మీద గుద్దుతాడు, కాదు ముక్కు మీద గట్టిగా గుద్దుతాడు. అండ్ తనని పెద్ద ముక్కోడా అని పిలుస్తాడు. అండ్ లూఫీ బాన్ ఖచ్చితంగా బ్రతిగా ఉంటాడని నమ్ముతాడు అనమాట. కట్ చేస్తే క్రొకడైల్ అండ్ జిన్బే తన ఫిష్ తో మాట్లాడే ఎబిలిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. లూఫీ అండ్ బగ్గీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. జిన్బే ఏమో లూఫీని చూసి తనని మిషన్ లో జాయిన్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ చెప్తాడు. తనకు వార్లార్డ్ అనే విషయాన్ని కూడా చెప్తాడు. జిన్బే వార్లార్డ్ అని తెలిసేసరికి లూఫీ అండ్ బగ్గీ ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత బగ్గీ మనం మరీన్ ఫోర్డ్ కొద్దు అక్కడి నుండి తప్పించుకుందామని అంటే క్రొకడైల్ వాళ్ళందరికీ చెప్తారు, మనం గేట్స్ ఆఫ్ జస్టిస్ నుండి తప్పించుకున్న మరీన్స్ ప్రైవేట్ సీ రూట్ వాడుతున్నాం కాబట్టి మరీన్ ఫోర్డ్ కి వెళ్లడం తప్ప వేరే దారి లేదని. అది విని ప్రిజనర్స్ అందరిలో మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వైట్ బియర్డ్ కి అండ్ వరల్డ్ గవర్నమెంట్ కి వార్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇంతలోనే వరల్డ్ గవర్నమెంట్ నుండి లూఫీ వాళ్ళకి డెండెన్ ముషిలో ఒక కాల్ వస్తుంది. దాన్ని అందరికంటే ముందెళ్ళి లూఫీ పిక్ చేస్తాడు. వాళ్ళు పిక్ చేయగానే ఇంపెల్ డౌన్ లో ఏం జరిగిందో దాని గురించి మరీన్స్ రిపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ లో వీళ్ళకి తెలిసేది ఏంటంటే ఇంపెల్ డౌన్ లో జరిగిన బ్రేక్అవుట్ వెనకాల లూఫీ అండ్ బగ్గీ హస్తమే ఉన్నట్టు వాళ్ళు గుర్తించినట్టు చెప్తారు. ఇన్ని రోజులు బగ్గీ ఒక చిన్న పైరేట్ అని వాళ్ళు మోసపోయినట్టు, తనకి అండ్ సీలో ఎంపరర్ అయిన షాంక్స్ కి మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్ గురించి, అండ్ ఫైనల్ గా తను కూడా రాజర్ పైరేట్స్ లో అంటే పైరేట్ కింగ్ షిప్ లో రూకీగా పనిచేసినట్టు రివీల్ చేస్తారు. బగ్గీ పైరేట్ కింగ్ క్రూ లో ఒక మెంబర్ అని తెలుసుకుని క్రొకడైల్ తో సహా అందరూ షాక్ అవుతారు. ఏస్ కి బగ్గీకి ఏదో కనెక్షన్ ఉంది కాబట్టి తను లూఫీకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారని వరల్డ్ గవర్నమెంట్ గట్టిగా నమ్ముతుంది. సో ఈ ఆర్క్ తో బగ్గీ ఒక్కసారిగా ఒక పెద్ద పైరేట్ గా మారిపోతాడు. డెండెన్ ముషిలో అవతల సైడ్ నుండి ఒక మరీన్ ఆఫీసర్, మీరు ఇప్పుడు మరీన్ కరెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు మరీన్ ఫోర్డ్ లోకి ఎంటర్ అవడానికి మేము గేట్స్ ఓపెన్ చేయం, మీరు ఖచ్చితంగా ఆ కరెంట్ లోనే చచ్చిపోతారు అని అంటే లూఫీ చాలా కోపంగా మేము మరీన్ ఫోర్డ్ కి వస్తాము, ఖచ్చితంగా ఏస్ ని సేవ్ చేస్తామని గట్టిగా అరిచి ఫోన్ కట్ చేసేస్తాడు. అండ్ ఇక్కడతో ఇంపెల్ డౌన్ ఆర్క్ ఫినిష్ అవుతుంది. అండ్ ఈ సాగాలో నెక్స్ట్ రాబోయే ఆర్క్ పేరు మరీన్ ఫోర్డ్ ఆర్క్. ఈ ఆర్క్ వన్ పీస్ వరల్డ్ మొత్తాన్ని మార్చి పారేస్తుంది. అండ్ ఈ ఆర్క్ గురించి నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మరీన్ ఫోర్డ్ ఆర్క్ మొత్తం 30 చాప్టర్లు ఉంటుంది. ఒకేసారి చెప్పేయాలా లేదా 2 పార్ట్లుగా కావాలో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ సింగిల్ పార్ట్గా అయితే వీడియో ఖచ్చితంగా లేట్ అవుతుంది. సో డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. నా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెంటనే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.